సమయంలో సహోదరుడు మరి కాజన్న మరి సహోదరి లక్ష్మక్క వారి కుటుంబంలో ఈ రీతిలో మరి క్రిస్మస్ కూడిక కలిగి ఉండటం అన్నది చాలా గొప్ప ధన్యత. క్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప తరుణం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే ఈ క్రిస్మస్ కూడికల్లో మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఒక వచనాన్ని ఆధారం చేసుకుని కొన్ని లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటా వచనము అని అంటే కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, బైబిల్లో రాయబడినటువంటి మాటను చూసినట్టయితే, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి రాయబడినట్లు నేను ఈ లోకానికి వచ్చిన్నానని దేవుని వాక్యములో మరి యేసు ప్రభువారి గురించి, ఆయన ఈ లోకానికి జన్మిస్తున్నటువంటి విధానం, ఆయన ఎందుకు జన్మిస్తున్నాడు, దేని కొరకు ఆయన జన్మిస్తున్నాడు అన్నది పుస్తకపు చుట్టలో రాయబడినట్టు యేసు ప్రభువారి లోకానికి వచ్చిన వారుగా మన ప్రభు అయిన యేసు ప్రభువారిని మనం చూస్తూ వస్తున్నాం. సో ఆయన పుస్తకపు చుట్టలో రాయబడినట్లు ఆయన వచ్చాడు. పుస్తకపు చుట్టలో ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చింది? యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుతారు ఎవరైనా? యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది? కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టదు అనెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి దేవుని వాక్యం చూసినట్టయితే బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే లేఖన బాగా సెలవిస్తుంది కదా. ఏమని రాయబడుతూ వచ్చింది? ఇద్దమ్మా ఫోన్లో బైబిల్ ఏం చూస్తారు, పట్టుకోండి. బైబిల్ పల్ల పడితే ఫోన్ ఎత్తాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, బైబిల్ సెలవిస్తున్నటువంటి మాటను చూసినట్లయితే, పుస్తకపు చుట్టలో రాయబడినట్టు ఆయన ఈ లోకాన్ని జన్మించిన వాడుకుంటాడు. పుస్తకపు చుట్టలో ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చిందంటే, బైబిల్ రాయబడుతున్న మాటను చూసినట్లయితే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. కాబట్టి ఇమ్మానుయేలు అనే మాటకు భాషాంతరం ఏంటి? దేవుడు మనకు తోడని అర్థం. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జననం కన్యక గర్భవతి కుమారుని కంటుంది. అంటే దేవుడే మానవుడిగా జన్మిస్తాడన్న సత్యము బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కానీ ఆయన దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి జన్మించడానికి బైబిల్లో రాయబడినట్టు ఈ లోకానికి వచ్చి జన్మించిన వాడుగా మన ప్రభు యేసు ప్రభువారిని మనం చూస్తూ వస్తున్నాం. అయితే జన్మించిన వారుగా మన ప్రభు యేసు క్రీస్తు ప్రభువారిని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చూడాల్సిన మాట ఏంటండి? దేవుడే మానవుడికి ఈ లోకానికి జన్మించాడు. అయితే యేసు ప్రభువారే దేవుడై ఉండి మానవుడికి ఈ లోకానికి జన్మించి మానవులమైన మన ఎడల దైవ సంకల్పాన్ని బయలుపరుస్తున్నాడు. అది యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో దేవుని యొక్క దైవ సంకల్పం, దేవుడై ఉండి మానవుడికి లోకానికి ఆయన జన్మించి, ఆయన దేవుడైన కూడా ఈ లోకానికి జన్మించిన వాడి గుండి మానవుని పట్ల దేవుని యొక్క దైవ సంకల్పం గురించి యేసు ప్రభువారు చెప్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చూసినట్లయితే 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడు. కానీ యేసు ప్రభువారు సెలవిస్తున్న మాట, ఆయన భూమి మీదకి జన్మించడానికి మేలు రీజన్లో ఒక రీజన్ ఏంటంటే మానవుడికి క్రొత్త జన్మనివ్వటానికి. యేసు ప్రభువారు ఈ లోకానికి జన్మించిందే మానవులైన మన జీవితంలో క్రొత్త జన్మనివ్వటానికి. ఒక వ్యక్తి రీతిలో అడుగుతున్నాడు కదా, అయ్యా మన వాక్యం అయిపోయేదాకా చూస్తానే ఉంటా పడుకుంటా. కాబట్టి అయ్యా వాడు కొత్తగా జన్మించాలంటే ఏం చేయాలా? వాడు కొత్తగా జన్మించాలంటే ఏం చేయాలి? మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా పుట్టాలా? తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా బయటికి రావాలా? అలా కాదు. దేవుని వాక్యం అంటుంది కదా, ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళలేరు. ఇక్కడ మొదటి కోణాన్ని చూడక మునుపు వాక్యం యొక్క భాగం ఏమని సెలవిస్తుందంటే, లేఖన భాగాలు చెప్తున్న మాట ఏంటంటే, ఒకడు కొత్తగా జన్మించాలి. దేవుడే మానవుడికి లోకాన్ని జన్మించి మానవులైన మనకి ఆ క్రొత్త జన్మ గురించి తెలియపరుస్తున్నాడు. ఏంటా క్రొత్త జన్మ అంటే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఒకడు కొత్తగా జన్మించడం అనేది ప్రాముఖ్యత.
కానీ ఎప్పుడైతే వాడు క్రొత్తగా జన్మిస్తాడో అప్పుడు మానవుడి జీవితంలో ఎంతో ఆశీర్వాదం ఉంది. వాడు క్రొత్తగా జన్మిస్తేనే తన జీవితానికి ఎంతో అర్థం ఉందని చెప్పని యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించి మన కొరకై ఆయన మనుషుడికి ఈ లోకానికి జన్మించి మానవులమైన మనం కొత్త జన్మ కలిగి ఉంటే మన జీవితాల్లో వచ్చే లాభాలేంటి ఆయన చెప్పడానికి చెప్తున్నాడు. ఆయన కన్యక గర్భవతి కుమారుని కన్ను అంటే దేవుడే నరవతారికి లోకానికి వచ్చి జన్మిస్తాడని బైబిల్ రాయబడుతూ వచ్చింది. వాక్య పుస్తకం ఆయన గురించి రాయబడినట్లు ఆయన ఈ లోకానికి వచ్చి నరవతారిగా జన్మించాడు. కానీ నరవతారిగా ఆయన జన్మించి అంటున్నాడు కదా, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ తన జీవితం బాగుండదు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే బాగుండదు, లేకపోతే బాగుండదు. కానీ కొత్తగా జన్మించడం ద్వారా అంటే ఒక నూతన జన్మ మన జీవితంలో రావడం ద్వారా, ఒక నూతన జన్మ మన జీవితంలో ప్రవేశించడం ద్వారా మన జీవితంలో జరిగే మేలులు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒక ప్రధానమైనటువంటి అనుభవాలు మనం చూడొచ్చు. ఈడమ్మా సాయికిరణ్ నేడి ఉన్నాడా? ఫ్రెండ్స్ తెలిపాడా? ఏమో. కాబట్టి ఒకడు కొత్తగా జన్మించడం అన్నది అవసరం. దేవుడే మానవుడికి లోకానికి జన్మించాడు అంటే మానవులమైన మన జీవితాల్లో ఒక కొత్త జన్మ అంటే ఎలా ఉంటుందో చూపించడం కొరకై పుస్తకపు చిట్లో రాయబడినట్టు కన్యక గర్భమునైన జన్మించిన వాడిగా మనం చూస్తూ వస్తున్నాము. అయితే ఒకడు కొత్తగా జన్మిస్తే తన జీవితంలో జరిగే ఆశీర్వాదములు ఏంటి? ఒక ఏడు కాదు కానీ ఒక 5 విషయాలు చూద్దాం. దాంట్లో మొదటి మాటను మనం చూడకమునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళని మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకోండి. నాతో మాతో మీరు మాట్లాడి వాక్య వెలుగులో మా జీవితాలు సరిచేయండి. ఓడు కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యం, లేకపోతే లేదు. ఇక్కడ ప్రభా మీరే మానవుడిగా ప్రభా నరవతరిగి లోకాన్ని జన్మించి ఆ క్రొత్త జన్మ అంటే ఏంటో మాకు తెలియని మాకు ఆ క్రొత్త జన్మ ఏంటో తెలియపరుస్తున్నారు. పుస్తకపు చుట్టూ రాయబడినట్లు కన్యక గర్భంలో మీరు జన్మించి ఆ క్రొత్త జన్మ ఎలా ఉంటుందో మాకు తెలియపరచడానికి ఇష్టపడ్డారు. ప్రభువా పుస్తకపు చుట్టూ రాయబడినట్టు ఆ కొత్త జన్మను మేము కలిగి ఉన్న వారిమై, ఆ కొత్త జన్మ ఇవ్వటం కొరకు మీరు వచ్చిన ఆ కొత్త జన్మను మేము కలిగి ఉన్న వారిమై ఈ లోకంలో జీవించినట్టు సాయించమని, ఇంకా ఇక్కడికి వచ్చిన వారికి ఎవరికైనా కొత్త జన్మ లేకపోతే ఆ క్రొత్త జన్మ యొక్క అనుభవంలోకి నడిపించమని యేసు ప్రభు నామం విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే బైబిల్లో రాయబడిన మాట ఏమని రాయబడుతూ వచ్చింది? ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలోకి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఎలా జన్మించాలండి? క్రొత్తగా. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే తన జీవితానికి ఎంతో ఆశీర్వాదం ఉంది. దేవుడే మానవుడికి లోకానికి కన్యక గర్భమున జన్మించాడు. అయితే మనం ఎలా ఉండాలా? క్రొత్త జన్మ కలిగి ఉండాలి. క్రొత్త జన్మ అంటే ఏంటి అని అంటే, క్రొత్త జన్మ అంటే ఏంటి? నీటి మూలంగా బాప్తిసం మూలంగా పరిశుద్ధాత్మ వాక్య వెలుగులో మనం జీవించాలి. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? నీటి మూలంగా మనం బాప్తిసం మూలంగా జన్మిస్తాం. అయితే క్రొత్త జన్మ మన జీవితంలో జరగడం ద్వారా మనకు వచ్చే మేలేంటి? ఒక 5 విషయాలు చూడొచ్చు. దాంట్లో మొదటి మాట రండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ తన జీవితం ఎంతో మేలుకరంగా ఉండదు. క్రొత్త జన్మ అంటే ఏంటి? చాలా విషయాలు, నీటి మూలంగాను బాప్తిసం మూలంగాను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయితే క్రొత్త జన్మ మన జీవితంలో అంటే ఒక రకంగా చెప్పాలంటే పాపం నుండి మనం విమోచించబడి ఒక మంచి జీవితాన్ని జీవించినప్పుడు అదే క్రొత్త జన్మ. ఆ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడటమే, ఆ పాపంతో కూడినవాడిని చంపివేసుకోవడమే, ఒక నూతనమైన జీవితాన్ని జీవించడమే క్రీస్తులో, అదే క్రొత్త జన్మ. అయితే బైబిల్ అంటది కదా, ఒకడు క్రొత్తగా జన్మిస్తే తన జీవితంలో జరిగే ఆశీర్వాదాలు ఏంటంటే ఒక 5 విషయాలు చెప్పవచ్చు. దాంట్లో మొదటి మాట ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటి చూడండి. గాలి తనకి ఇష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం విందువు గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడా నేను. ఇక్కడ మొదటి కోణం ఏంటంటే గాలి ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళ్ళునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. కానీ ఒక క్రొత్త జన్మ అంటే ఒక క్రొత్తగా జన్మించిన తర్వాత తన జీవితంలో వచ్చే ఆశీర్వాదం ఏంటి తెలుసా? గాలి ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళ్తుందో మనుషుడు తెలియదంట,
కానీ ఈ లోకంలో ఒక మానవుడు జన్మించిన తర్వాత తిరిగి క్రొత్త జన్మ జన్మించినప్పుడు తాను ఎక్కడికి వెళ్ళాలో ఒక అవగాహన కలిగిన వాడుకుంటాడు. ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఏ ప్రదేశానికి వెళ్ళాలో, ఏ ప్రాంతంలో నివసించాలో, ఎక్కడ ఉండబోతున్నాడు ఒక అవగాహన. బైబిల్ సర్విస్తున్న మాట, గాలి ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదు, దాని శబ్దాన్ని వింటావు, లేదా దాని యొక్క శబ్దాన్ని నువ్వు వినగలుగుతున్నావే, కానీ అది ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో ఎవడో గ్రహించలేదు. కానీ మానవుడి జీవితం కూడా అంతే. ఎక్కడి నుండి వస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో గ్రహింపు లేని జీవితం ఉంది. కానీ క్రొత్త జన్మకు గ్రహింపు ఉంది. క్రొత్త జన్మ వల్ల వచ్చే లాభం ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియపరచబడుతుంది, నువ్వు ఏ ప్రదేశానికి పోవాలో తెలియపరచబడుతుంది, నువ్వు ఏ మార్గంలో ఉండవాలో తెలియపరుస్తుంది, నువ్వు ఎక్కడ ఉండబోతున్నావో తెలియపరుస్తుంది, నీ కొరకు ఏ శ్రేష్టకరమైన రాజ్యం ఉందో తెలియపరచబడుతుంది. కానీ ఇక్కడ బైబిల్ చెప్పేటటువంటి మొదటి కోణం చూసినట్టే ఒకడు క్రొత్తగా జన్మించాలి. క్రొత్త జన్మ అంటే పాపాలు ఒప్పుకోవటం, జీవితం మార్చుకోవటం, ఆ మోసపు అబద్ధపు జీవితం నుండి మార్చుకుని ఒక లోకానుసారమైన వైఖరి జీవితం నుండి మార్చుకుని ఒక నూతన అనుభవంలో జీవించడం. ఈ లోకంలో ఏదైతే పాపపు లోకపు అలవాటుల చేత కూరిపోయి ఉన్నామో, ఈ లోకంలో ఏదైతే మనం అబద్ధం అంటే ఇష్టం, మోసం అంటే ఇష్టం, చెడు మాటలు అంటే ఇష్టం, ఏదైతే వ్యర్థమైన మాటలు అంటే మనం ఇష్టపడుతూ వస్తామో వాటన్నిటిలో నుండి వేరే, వాటన్నిటిలో నుండి ప్రత్యేకించబడి ఒక నూతనమైన అనుభవం నడవటమే క్రొత్త జన్మ. ఆ క్రొత్త జన్మ జన్మించడం ద్వారా, పాపాలు ఒప్పుకుని జీవితం మార్చుకోవడం ద్వారా, పాప జీవితం నుండి వెలుపడికొచ్చి ఒక మంచి మార్గంలో నడవడం ద్వారా నా జీవితంలో జరిగే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఒక అవగాహన కలిగిన వాడుకుంటావు. ఈరోజు మనుషులు అవగాహన లేని జీవితాలు చాలా మంది జీవిస్తున్నారు. నేను అందరినట్లేదు, కానీ కొంతమంది అవగాహన లేదు. మనం ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలో అవగాహన లేని జీవితాలు మానవుడు జీవిస్తూ వస్తున్నారు. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే మానవుడు తాను జీవించే జీవితంలో ఎక్కడి నుండి వచ్చాడు ఈ లోకానికి, తిరిగి ఎక్కడికి వెళ్తాడన్న అవగాహన లేకుండానే మానవుడు ఈ లోకంలో జీవిస్తున్నాడు. కానీ కూడా క్రొత్తగా జన్మిస్తే ఒక అవగాహన ఉంటుంది మానవుడికి. మనం ఎక్కడికి చేరాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండబోతున్నాం, ఎక్కడ ఉంటామన్నది ఒక నిరీక్షణ, ఒక ఆలోచన, ఒక అవగాహన నా జీవితంలో కలిగి ఉంటాం. కాబట్టి ఒకడు క్రొత్తగా జన్మిస్తే తాను ఎక్కడి నుండి వచ్చాడో తిరిగి ఎక్కడికి వెళ్తాడో తెలియని స్థితిలో ఉండడు. ఎక్కడి నుండి వచ్చాడో ఆ దేవుని దగ్గరికి, ఏ దేవుడైతే ఈ లోకానికి తను పంపాడో, ఏ దేవుడైతే తను ఈ లోకానికి తన తల్లి గర్భంలో నిర్మించాడో ఆ దేవుని దగ్గరికి, ఆ సృష్టికర్త దగ్గరికి, ఆ సర్వాంతర్యామి దగ్గరికి, ఆ జగత్ రక్షకుడి దగ్గరికి, ఆ జగత్ పునాదిని వేసి జగత్ పునాదికి వెళ్ళలో వేసినటువంటి దేవుని దగ్గరికి తిరిగి వెళ్తామన్న శుభప్రదమైన నిరీక్షణ మానవుడి జీవితంలో కుమ్మరించబడుతూ వచ్చింది. ఇక్కడ మొదటి కోణం, వాడు క్రొత్తగా జన్మిస్తే వచ్చే లాభం, మేలు ఏంటంటే, ఆశీర్వాదం ఏంటంటే, మొట్టమొదటిగా వచ్చే ఆశీర్వాదం ఏంటి? వాడు క్రొత్తగా జన్మిస్తే ఎక్కడికి వెళ్ళాలో ఒక అవగాహన ఉండిద్ది. ఎక్కడి నుండి వచ్చావో, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో, ఎక్కడికి తిరిగి వెళ్ళాలో ఒక అవగాహన ఉండిద్ది. ఈ రోజుల్లో మానవుడు అవగాహన లేకుండానే ఉంటాడా చెప్పండి? దేవుని విషయాల్లో మానవుడికి అవగాహన లేదు. కానీ ఇప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి ఏదైనా పనికి వెళ్తాం, కూలి పనికి, ఎక్కడికైనా వెళ్తాం. ఎక్కడికైనా కూలి పనికి వెళ్ళినప్పుడు నా ఇల్లు ఎక్కడ ఉందో నాకేం తెలుసు అని ఊరు మొత్తం తిరుగుతూ ఉంటావా? కూలి అయిపోయిన తర్వాత, పని చేసిన తర్వాత ఏం సీనా చెప్పు. వ్యాపారానికి వెళ్తాం, వ్యాపారానికి వెళ్ళిన తర్వాత ఊర్లన్నీ తిరిగి వ్యాపారం చేసుకుంటూ వస్తాం. చివరికి అయ్యో నేను ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలియదు అని చెప్పని వదిలేస్తావా? ఏమవుతాం? తిరిగి మన ఇంటికి మనం వస్తాం. అంటే ఒక అవగాహన లేకుండా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. కానీ దేవుని విషయంలో మనోడికి అవగాహన లేదు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడ తిరిగి వెళ్ళాలి? ఈ లోకంలో నువ్వు ఏదైనా పని చేసుకోవడానికి వెళ్ళినప్పుడు, నీ ఇంటి నుండి నువ్వు పని చేసుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు తిరిగి నీ ఇంటికి వస్తావు. అదే రీతిలో దేవుని దగ్గర నుంచి ఎలాగైతే నువ్వు ఈ లోకాన్ని పంపించబడ్డావో తిరిగి దేవుని దగ్గరకు నువ్వు వెళ్ళాలి. అవగాహన లేకుండానే మానవుడు జీవిస్తున్నారు. అంతేనా రవణ? అంతేనే కదా? అదే ఏరి పుత్రులు, త్రిమూర్తులు, ముగ్గురు పుత్రులు ఏరి కింద ఉన్నారా? ఇంకా వస్తున్నారు పటాన్ చెరువు నుండి, ఇంకా బయలుదేరలా. ఇంకా బయలుదేరిదిలే, వాళ్ళు వచ్చేసరికి మీటింగ్ అయిపోయింది, భోజనాలు చేద్దాం. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుందో తెలుసండి, ఒకడు కొత్తగా జన్మించాలి. ఆ జన్మ దేనికంటే నువ్వు ఎక్కడి నుండి వచ్చి అక్కడ తిరిగి వెళ్ళడానికి అవగాహన లేనప్పుడు ఎలా, ఆలోచన లేనప్పుడు ఎలా? నువ్వు నీ ఇంటి దగ్గర నుంచి పని చేసుకోవడం బయటకు వెళ్ళినప్పుడు తిరిగి నీ ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన ఉంటుంది. ఆ ఇంటికి వెళ్ళడానికి ఏం చేస్తావు? సాయంకాలం 5 గంటలకు మన పని అయిపోయింది అనుకో, 5 గంటలకు మనం కూలి పనికి వెళ్ళినప్పుడు సమయం అయిపోతే మనం ఏం చేస్తాం? 5 గంటలకు అయిపోద్ది అంటే 4 గంటల నుంచే టైం ఎదురు చూస్తాం. ఎప్పుడు 4 అయిద్దా, ఎప్పుడు 5 అయిద్దా,
ఎప్పుడైతే దాని దగ్గర చూస్తాం 5 అవటంతోనే మనం చేసే పని కాడ ఉన్న పనులన్నీ కూడా విడిచిపెట్టేసి నా టైం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నానంట. నిజమే, నీ టైం అయిపోయే రోజులు కూడా దగ్గర పడ్డాయి. దేవుని దగ్గరికి వెళ్ళిపోయే రోజులు కూడా దగ్గర పడ్డాయి. జాగ్రత్త. ఇక్కడ టైం అయిపోయింది వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం అంటే నీ ఇంటికి నేను వెళ్ళాలన్న ఒక ఆలోచన ఉంది. నువ్వు కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలన్న ఒక ఆలోచన నీకు ఉండాలి. దేవుని దగ్గర నుంచి లోకానికి పంపించబడ్డా నీవు, దేవుని దగ్గర నుంచి లోకానికి జన్మించబడ్డా నీవు, దేవుడే నిన్ను నీ తల్లి గర్భంలో నిర్మించాడు. దేవుని దగ్గర నుంచి ఈ లోకానికి జన్మించబడ్డా నీవు తిరుగు దేవుని దగ్గరికి వెళ్ళాలి. అవగాహన నీకు ఉండాలి. పనికి వెళ్తే తిరిగి ఇంటికి వెళ్ళాలన్న అవగాహన నీకు ఉన్నప్పుడు, ఎక్కడికైనా పనికి వెళ్ళినప్పుడు తిరిగి నా ఇంటికి నేను వెళ్ళాలన్న అవగాహన ఉన్నప్పుడు, దేవుడే నిన్ను లోకాన్ని పంపినప్పుడు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలన్న అవగాహన లేకపోతే ఈ రోజు మానవుడు ఎక్కడికి వెళ్తాడో ఆలోచన కలిగి ఉండాలి. నీ ఇల్లు నీకు అడ్రస్ తెలియనప్పుడు, నీ ఇంటి అడ్రస్ నీకు తెలియనప్పుడు, నీ ఇల్లు అడ్రస్ నీకు తెలియనప్పుడు ఏ ఇంటికి వెళ్తా, ఎక్కడికి వెళ్తావు? ఉన్నాడా కాజన్న? ఇదే దౌర్భాగ్య జీవితం. ఎవరింట్లో మీటింగ్ పెట్టుకుంటాం వాళ్ళే ఉండరు, మిగతా వాళ్ళు అందరూ మనం వాక్యం చెప్పుకుని వెళ్తాం. అంటే మనం వాక్యం చెప్పుకోవడానికి ఇల్లు. కాబట్టి కూర్చోమ్మా, నీకోసం నేను దాని నుంచి ఎదురు చూస్తున్నారు, కూర్చో. కాబట్టి చాలాసార్లు చూడండి మన ఆలోచన ఎలా ఉంటాయి అంటే, మన విధానం ఎలా ఉంటుంది. మనకంటూ ఒక అడ్రస్ ఉంది. అడ్రస్ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది మనకంటూ ఒక అడ్రస్. ఇప్పుడు రాజన్న ఉన్నాడు, ఏ ఊరన్నా? అదిగో అత్తునూరా. అంటే అత్తునూరా నుండి వచ్చాడు, ఒక ఆలోచన ఉంది, మళ్ళీ తిరిగి అత్తునూరాకి వెళ్ళాలి. ఇంకా మీది ఎక్కడన్నా? మీది ఎక్కడ ఇల్లు? నరసాపూరేలేండి. ఎక్కడ ఇల్లు? ఇంటి పక్కన అంటే ఎన్ని కుదరదు, ఒక అడ్రస్ అన్నది ఉంటుంది. సునీత లక్ష్మారెడ్డి కాలనీ. ఇంకా డోర్ నెంబరు, ఇంటి నెంబర్ ఏమి ఉంటాయి కదా, వండుకొని ఉంటాయా? నీకు లేకపోయినా ఆధార్ కార్డులో ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఒక అడ్రస్ అన్నది నీకు ఉంది. నీకు ఒక అవగాహన కలిగించడానికి ఒక అడ్రస్ ఉంటుంది. నీకు ఆధార్ కార్డులో ఇవ్వబడిన దాంట్లో అడ్రస్ ఉంది. అంటే నువ్వు తిరిగి వెళ్తాను కూడా ఒక అడ్రస్ బైబిల్లో ఉంది. నీకు ఎక్కడ దొరకదు అడ్రస్, ఎక్కడ ఉంది అన్నది ఓన్లీ బైబిల్లో మాత్రమే కనబడింది. నువ్వు ఎక్కడి నుండి వచ్చావో, ఎక్కడికి తిరిగి వెళ్ళాలో, ఏ ప్రాంతానికి తిరిగి వెళ్ళాలో ఒక అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, శ్రేష్టకరమైన అడ్రస్ నీకంటూ ముద్రించబడి. ఇంకో విషయం చెప్పమంటావా? ఎక్కడుండే ఇంటిని నువ్వు కష్టపడి నిర్మించుకున్నావు, కానీ నీకంటూ ఉండే ఒక అడ్రస్ కి దేవుడే నీకంటూ నిర్మిస్తున్నాడు ఇంటిని. అంటే దేవుడే నీకు నాకు అడ్రస్ ఇస్తున్నాడు. ఈ లోకంలో మానవుడు మనకు అడ్రస్, మన ఇంటిని బట్టి, మనం కట్టుకున్న ఇంటిని బట్టి, మనం కష్టార్జితాన్ని బట్టి మనకు అడ్రస్ ఉంది. కానీ దేవుని రాజ్యంలో దేవుడే ఉచితంగా ఒక అడ్రస్ కలిగిన గృహాన్ని నీకు ఇస్తున్నాడు. ఒక అడ్రస్ కలిగిన గృహముని నీకు ఇస్తున్నాడు. ఆ శ్రేష్టకరమైన గృహానికి చేరాలి. ఆ అవగాహన మానవుడికి లేదు. నీకుంది. ఏంటి అవగాహన అంటే, నేను పనికి వెళ్ళాను, డ్యూటీ అయిపోగానే ఇంటికి రావాలి, మంచి అవగాహన. మరి ఈ లోకానికి దేవుడు పంపించాడు, తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలన్న అవగాహన ఉండాలి కదా. ఒకడు క్రొత్తగా జన్మించిన వాడికి మాత్రమే తాను ఎక్కడి నుండి వచ్చాడో తిరిగి ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలన్న అవగాహన ఉండిద్ది. క్రొత్తగా జన్మించడం అంటే జీవితం మార్చుకుని, పాపాలు ఒప్పుకుని, ప్రవర్తన మార్చుకుని, ఉద్దేశాలు, ఆలోచన మార్చుకుని ఒక క్రొత్త అనుభవం జీవించడం. అది జీవించలేనివాడు, అనుభవం లేనివాడు, ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడికి వెళ్తున్నాడు కూడా తెలియని వాడు ఉంటాడు. కాబట్టి జాగ్రత్త. మన జీవితాల్లో నేను ఒక ప్రశ్న వేస్తా, సమాధానం చెప్పండి. ఎవరైనా తాగుబోతున్నాడు అనుకో, తనకు తన ఇల్లు తెలవకుండా ఉండిద్దా? తాగినాడు పక్కింటికి వెళ్తాడా, తన ఇంటికి వెళ్తాడా? ఎందుకు వెళ్తాడు? మరి పక్కింటికి వెళ్ళొచ్చుగా. అంటే తాగినోడికి తన ఇల్లు గుర్తుంది, కానీ లోకానికి దేవుని దగ్గర నుంచి లోకానికి వచ్చినవాడి మటుకి దేవుని ఇల్లు అన్నది గుర్తులేదు మానవుడికి. ఎంత బాధాకరమైన విషయం తెలుసా? ఇదేందన్నా నాకు టయాన్ని చూపిస్తున్నట్టుంది. కాబట్టి ఇది ఎక్కడి నుండి వచ్చామో, ఎక్కడికి వెళ్తున్నామో అంటే మానవుడికి అర్థమవుద్ది. నేను ఇంటికి వెళ్ళాలి, నువ్వు తూలినా, పడిపోతున్నా, ఎంత తాగినా నీ ఇల్లు అన్నది నీకు గుర్తుండిద్ది. కానీ నువ్వు ఎక్కడి నుండి అయితే దేవుడు నిన్ను పంపించాడో ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలన్న అవగాహన మానవుడికి లేదు. కానీ ఒక వ్యక్తి జీవితం మార్చుకుని, పాపాలు ఒప్పుకుని, ప్రవర్తన మార్చుకుని, లోతుగా తన హృదయంలో పాప జీవితం నుండి విడుదల పొంది హృదయంలో రక్షణ కార్యం జరిగిన మానవుడికి అతడు క్రొత్త జన్మించాడు కాబట్టి అతడికి ఒక అవగాహన ఉండిద్ది. నేను ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడికి వెళ్ళానో. ఈరోజు అవగాహన లేకుండానే మానవుడు కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. చివరికి లోకయాత్రను ముగించుకుని చేరాల్సిన గమ్యాన్ని చేరుకోకుండా రాగువేలో వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో సహోదరుడు కాజన్న, సహోదరి లక్ష్మక్క వారు కుటుంబాన్ని ఆధారం చేసుకుని
చెప్పబడుతున్న సత్య సువార్తలో యేసు ప్రభువారు పుస్తకపు చుట్లో రాయబడినట్టు ఈ లోకాన్ని జన్మించాడు. కన్యక గర్భమున అంటే ఒక మనుషుడు క్రొత్తగా జన్మించాలని ఆయన జన్మ ద్వారా మనకు తెలియపరచబడుతుందని. దేవుడై ఉండి మానవుడిగా జన్మించాడు. మనము మానవునిగా ఉండి క్రొత్త జన్మ, మనం నూతన జన్మను జన్మించాలని దేవుని ప్రణాళిక. నూతన జన్మను జన్మిస్తే మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్తాం. ఆ నూతన జన్మ మనకు లేకపోతే అంటే మన జీవితం మార్చుకుని పాపపు జీవితాన్ని మార్చుకోకుండా ఇంకా లోకపు జీవితాల్లో మనం కొనసాగుతూ ఉంటే ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళలేం, నరకానికి వెళ్ళిపోతాం. అలా నరకానికి వెళ్ళకూడదని యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి నూతన జన్మను జన్మించమని ప్రభు చెబుతున్నాడు. ఇది మొదటి మాట. రెండో విషయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒక్కడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక్కడు అని ఉందా, ఒకడు అని ఉందమ్మా? మనది తెలుగు భాష కూని చేయొద్దు. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడ. కానీ రెండో కోణం ఏంటంటే పుస్తకపు చుట్టూ రాయబడినట్టు ఆయన ఈ లోకానికి జన్మించిన వాడుగా ఉన్నాడు. పుస్తకపు చుట్టూ రాయబడినట్టు ఆయన ఈ లోకానికి జన్మించడం ద్వారా మనకు క్రొత్త జన్మనిస్తున్నాడు. ఆ క్రొత్త జన్మ మనం పొందుకోవడం ద్వారా మన జీవితంలో జరిగే మొదటి మేలు ఏంటంటే, మనం ఏ దేవుని దగ్గర నుంచి వచ్చామో ఆ దేవుని గుర్తెరిగి ఆయన దగ్గరికి వెళ్తున్నాం తిరిగి. అలా వెళ్ళలేనప్పుడు నిత్య నరకం మన కొరకు సిద్ధపరుచుంది. నరకము తప్పదు. ఆ నరకం నుండి తప్పించబడాలంటే మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడ తిరిగి వెళ్ళాలి. గాలి ఏ పక్క నుండి వచ్చి ఏ పక్కకి వెళ్తుందో తెలియనట్టుగా మన జీవితాలు ఎటు నుండి వచ్చామో ఎక్కడికి వెళ్తున్నామో తెలియనట్టుకుంటే నరకం. మనం ఎక్కడి నుండి వచ్చామో ఎక్కడికి తిరిగి వెళ్ళాలో అది అవగాహన కలిగి ఉండటమే మానవుడి జీవితానికి ఆశీర్వాదకరం. అలా అవగాహన తెలియనప్పుడు యేసు ప్రభువా నేను నా పాపను క్షమించి అవగాహన లేని జీవితాన్ని జీవిస్తున్నా, ఇప్పటి నుండి నాకు ఎక్కడి నుండి వచ్చిన అక్కడికి తిరిగి నేను నీ దగ్గరికి చేరే అవగాహన కలిగిన జీవితాన్ని క్రీస్తు రక్తం ద్వారా జీవితాన్ని కడిగి నాకు అనుగ్రహించి ప్రభు అంటే ఇస్తాడు. ఇది మొదటిది. రెండో కోణం, మనం ఎక్కడికి క్రొత్త జన్మ జన్మిస్తే మన జీవితంలో జరిగే రెండో ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదం ఏంటి? ఎక్కడి నుండి వచ్చామో అక్కడ తిరిగి వెళ్తున్నాం దేవుని దగ్గరికి. రెండో ఆశీర్వాదం ఏంటి? దేవుని రాజ్యమును మనం పొందుకోగలుగుతున్నాం. దేవుని రాజ్యము. కానీ దేవుని రాజ్యం అనేది ఇంపార్టెంట్. దేవుని రాజ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఈరోజు మనం గమనించాల్సినటువంటి రెండో కోణం ఏంటంటే, ఒకడు కొత్తగా జన్మిస్తే తన జీవితంలో వచ్చే ఆశీర్వాదము. రెండోది ఏంటంటే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అనేది ఇంపార్టెంట్. ఆ దేవుని రాజ్యాన్ని కలిగి ఉండబోతున్నాడు. ఆ దేవుని రాజ్యాన్ని సంపాదించుకోబోతున్నాడు. ఆ దేవుని రాజ్యాన్ని జాగ్రత్తగా తన జీవితంలో పొందుకుని సంపాదించుకోగలుగుతూ వస్తున్నాడు. అందుకే బైబిల్ చెబుతుంది కదా, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం అనేది మానవుడి జీవితంలోకి రాలేదు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే వచ్చింది, జన్మించకపోతే రాలేదు. కానీ కొత్త జన్మ ద్వారా మనకు వచ్చే రెండో ఆశీర్వాదం ఏంటంటే దేవుని రాజ్యం. ఏ రాజ్యము? దేవుని రాజ్యం. దేవుని రాజ్యం పానముతోను ఆహారంతో కాదు. దేవుడే తన ఇష్టపూర్వకంగా మానవులమైన మనల్ని ప్రేమించి మన కొరకు తన కుమారుని బలిగా ఇచ్చి ఆ కుమారుని యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి ఆ కుమారుని యొక్క రక్తం ద్వారా మనల్ని శుద్ధులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేసి దేవుడే పాపులమైన మనల్ని తన కుమారుని రక్తం ద్వారా పరిశుద్ధులుగా చేసి మనకేం చేస్తున్నాడు ఆయన? దేవుని రాజ్యం అన్నది ఒకటి మనం కలిగి ఉండేటట్టు చేస్తున్నాడు. ఒకటి మన జీవితాల్లో దేవుని రాజ్యం అన్నది పొందుకునేటట్టు, ఆ దేవుని రాజ్యాన్ని మనం పొందుకునేటట్టు దేవుడు ఒక క్రొత్త జన్మ జన్మించిన వాడికి ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం క్రొత్తగా జన్మిస్తే దేవుని రాజ్యం అన్నది నువ్వు పొందుకోగలుగుతావు. ఆ క్రొత్త జన్మ లేనప్పుడు, ఆ క్రొత్త జన్మ యొక్క అనుభవం నీకు లేనప్పుడు, ఆ క్రొత్త జన్మ అంటే ఏంటి? జీవితం మార్చుకుని పాపాలు ఒప్పుకొని పాప జీవితం నుండి విడుదల పొంది విమోచించబడి ఏదైతే అబద్ధం అంటే ఇష్టమో, ఏదైతే మోసం అంటే ఇష్టమో, ఏదైతే దొంగతనం అంటే ఇష్టమో, ఏదైతే వ్యభిచరించడం అంటే ఇష్టమో, ఏదైతే చెడ్డాలోచనలు అంటే ఇష్టమో వాటి నుండి విడుదల పొందటమే పాపం నుండి విమోచించబడటం. అలా నువ్వు విమోచించబడినప్పుడు, అలా విమోచించబడాలంటే ఒకే ఒక్క మార్గం. యేసు ప్రభువు అన్నాడు కదా, యోహాను సువార్త 14:5-6 వచనంలో, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్పక ఎవరైనా తండ్రి ఎదురుకు రాలేడు. బా, ఎంత గొప్ప మాట! నా ద్వారా తప్పక తండ్రి ఎదురుకు ఎవడు రాలేడు. ఆయన మార్గంలో నువ్వు వెళ్తే జీవితం మార్చుకుని, ప్రవర్తన మార్చుకుని, ఆలోచనలు మార్చుకుని ఆయన మార్గంలో నడిస్తే దేవుని రాజ్యంలో నీకంటూ ఒక స్థానం ఉంటుంది. దేవుని రాజ్యాన్ని నువ్వు కలిగి ఉండగలుగుతున్నావు. దేవుని రాజ్యాన్ని నువ్వు పొందుకోగలుగుతున్నావు. కానీ ఈరోజు మానవుడి జీవితంలో
ఒక పాపాలు ఒప్పుకుని జీవితం మార్చుకుని పాపం జీవితం నుండి విడుదల పొంది విమోచించబడి పాపాల నుండి విడుదల పొంది ఆ పాపాల్లో కొద్దని విమోచించుకుని ఆ పాపాల నుంచి నాకు అవసరం లేదని విమోచించుకోవాలి, ఆ పాపాలు అవసరం లేదని యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభు నా పాపాల నుండి నన్ను విమోచించమని అడిగితే ఖచ్చితంగా మన జీవితంలో ఏముందేదండి? కొత్త జన్మ మనలోకి వచ్చింది. ఆవిడ మొట్టమొదటిగా నువ్వు ఎక్కడి నుండి దేవుని దగ్గర నుంచి పంపించబడ్డావు, నువ్వు ఆ సృష్టికర్తను గుర్తెరిగి ఆయన దగ్గరికి వెళ్తావు, నిన్ను సృష్టించిన వాడి దగ్గరికి. 2, దేవుని రాజ్యాన్ని కలిగి ఉండబోతున్నావు. ఆ గొప్ప ధన్యత నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆ గొప్ప ధన్యతలో నువ్వు ఉండాలంటే, ఆ గొప్ప ధన్యత నువ్వు చూడాలంటే, ఆ గొప్ప ధన్యతలోకి నువ్వు వెళ్ళాలంటే, ఆ దేవుని రాజ్యం నువ్వు కలిగి ఉండాలంటే మందిరానికి రావటానికి ఎటు పాటలు అయిన తర్వాత అత్తమ్మ అక్క పక్కన ఇళ్ళక నాకు అవన్నీ అవసరమా? దేవుడు అవన్నీ అడుగుతాడు అక్క. ఇప్పుడు దాకా సిద్ధపడుతూ ఉన్నాను ప్రభు అని ప్రభు స్వరం వినబడిన తర్వాత వెళ్ళపోతే ఏమడుగుతాడు? ఇప్పుడు దాకా సిద్ధపడుతూ ఉంటానంటే సరిపోయిద్దా? కాబట్టి మన జీవితాలు అంతేలేండి. కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. మన సేవకుడు ఏదో అన్నాడు అంటారు, అది నా తలనొప్పులు నాకెందుకు. కాబట్టి మీరు అందరూ మంచివారు. కాబట్టి దేవుని వాక్యం చెప్పే మాట ఏంటి తెలుసా? ఒక మానవుడు తన జీవితంలో దేవుని రాజ్యానికి వెళ్ళడం ఇంపార్టెంట్. దేవుని రాజ్యాన్ని దేవుడే ఇస్తున్నవాడిగా ఉన్నాడు. ఆ ఫోన్ సైలెంట్ పెట్టాక టుక్కు మన మౌత్. కాబట్టి మానవుడి జీవితంలో దేవుని రాజ్యం అనేది ఇంపార్టెంట్. ఆ దేవుని రాజ్యానికి అడ్డం అనేది ఇంపార్టెంట్. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో ఈరోజు దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పటికీ, లేదా ఈ సత్య సువార్త దేవుని వాక్యము యంత్ర శబ్దాలు ద్వారా వింటున్న ప్రతి మానవుడు గమనించాల్సిన కోణం ఏంటంటే, నీకంటూ దేవుడు ఒక దేవుని రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఏ దేవుడైతే మానవులు పరిపాలిస్తూ పరమం నుండి తన రాజ్యాన్ని సమస్తాన్ని కలిగి ఉన్నాడో, ఏ దేవుడైతే మానవుల పైన రాజ్యం వెళుతూ రాజ్య సింహాసనం కలిగి ఉండి రాజ్యాన్ని పరిపాలిస్తూ పరమం ఉన్నాడో, ఆ గొప్ప దేవుడు నీకు తాను నివసించే రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఒక మాటలో చెప్పండి, మీ ఇంటిని నేను సేవకుని కదా నాకు రాసి ఇవ్వండి అంటిస్తారా? నీకిచ్చి మేము రోడ్డు మీద పడాలా అంటారు. ఏమంటారు? నీకిచ్చి రోడ్డు మీద పడాలా అంటాం. ఒకవేళ ఇవ్వాలని ఆశ ఉండే ఇచ్చిన తర్వాత ఏమనుకుంటాం? అయ్యో సేవకుడు వచ్చాడు తీసేసుకున్నాడు ఆ ఇల్లు, మేము రోడ్డుని పడ్డామని ఊరు మొత్తం సాటింపేస్తారు. ఇప్పటికే సాటింపు ఎక్కువ. అంటే మన జీవితాలు తనకి ఇష్టపడం ఇచ్చినా దాని గురించి 10 మంది చెప్పేస్తాను, నేను ఇది ఇచ్చాను అది ఇచ్చానని. మా మానవుడు కొండ 1 లక్షం అదే రూపాయి అయితే 100 రూపాయలు ఇచ్చినట్టు చెప్పుకుంటాడు. ఇచ్చిందంత దేవుని మందిరానికి రూపాయి, చెప్పుకునేదంతా 100 రూపాయలు. అది మన జీవితాలు. సరే, దాని గురించి చూద్దాం. ఇక్కడ మీ ఇంటిని నాకు ఇమ్మంటేనే ఎవరు, నా ఇంటిని మీకు ఇస్తానా? ఏమో ఇస్తామా? మరేమో మరి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:30-31 ఎట్లా ఎందుకు రాయబడుతూ వచ్చింది? ఎట్లుండగా ఏమందము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు తన సొంత కుమారుని మన కొరకై అనుగ్రహించడానికి ఇష్టపడిన వాడు ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? అంటే దేవుడేమో తన కుమారుని మన కొరకై ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, మనము దేవునికి మన హృదయాన్ని ఇవ్వడానికి ఇష్టపడతల్లా. అదే దౌర్భాగ్య జీవితం. అదే చాలా దారుణమైన జీవితం. దేవుడేమో మన కొరకై తన కుమారుని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, దేవుడేమో మన కొరకై తన కుమారుని బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, దేవుడేమో తన కుమారుని మన కొరకై నలగొట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడు. మనం దేవునికి మన హృదయాన్ని ఇవ్వలేము. మరి దేవుడు మనకేమిచ్చాడు? తల్లి గర్భంలో మనల్ని పెట్టాడు, ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, ఇంకా ఈ లోకానికి వచ్చిన తర్వాత కాపాడుతున్నాడు, కష్టాలు అనారోగ్యాలు ఉన్నప్పుడు దేవాన్ని మొరపెట్టంగానే ఆరోగ్యం ఇస్తున్నాడు, ఇంకా ఏది కావాలంటే ఇస్తున్నాడు. మంచి భార్య కావాలిస్తాడు, మంచి డబ్బులు కావాలంటే ఇస్తున్నాడు, ఏది కావాలంటే ఇస్తూ వస్తున్నాడు. ఇంకా నీకంటే దేవుడు ఏముంది? అన్నీ దేవుడు ఇస్తున్నాడు. మరి మనం దేవునికి ఏమివ్వాలి? డబ్బులు, ఆస్తి, అష్టైశ్వర్యాలు కాదు దేవునికి ఇవ్వాల్సింది హృదయం. ఈ హృదయంలో దేవుని స్థానం ఉండాలి. అదే అంటారు కదా ప్రకటన 3:20, ఇదిగో హృదయం అనే తలుపు దగ్గర నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరాన్ని తలుపు తెరిచిన నేను అతనితో నాతో భోజన సహవాసం కలిగి ఉంటాం. ఈరోజు హృదయం అనే తలుపులు తెరవాలి. నువ్వు దేవుని రాజ్యాన్ని నువ్వు కలిగి ఉండాలంటే, ఉచితంగా ఇచ్చే దేవుని రాజ్యాన్ని నువ్వు కలిగి ఉండాలంటే హృదయం అనే తలుపులు తెరవబడి ఉండాలి. అప్పుడే ఆ హృదయం అనే తలుపుల్లో యేసు ప్రభు ఆహ్వానం, మన హృదయం అనే తలుపుల్లో కూడా యేసు ప్రభు వారిని ఆహ్వానిస్తే, ఆయన మన హృదయంలోకి వచ్చి ఉంటే అప్పుడు మనకు దేవుని రాజ్యం మనం కలిగి ఉండగలుగుతాం. అలా
మన హృదయంలో యేసు ప్రభు ఉంటే క్రొత్త జన్మ మన జీవితంలోకి వచ్చినట్టు, ఆ క్రొత్త జన్మ మన జీవితంలోకి వస్తేనే మనం దేవుని రాజ్యం, ఏ రాజ్యం అయితే మనం కలిగి ఉండబోతున్నాము, ఏ రాజ్యం అయితే మనం పొందుకోబోతున్నామో ఆ రాజ్యాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఆ రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే క్రొత్త జన్మ కలిగిన వారు దేవుని రాజ్యాన్ని కలిగి ఉంటారు. ఇది రెండో మాట. ఇక మూడో విషయాన్ని చూద్దానండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా. కాబట్టి ఇక్కడ మూడో కోణం, ఒకడు క్రొత్తగా జన్మిస్తే వచ్చే ఆశీర్వాదాలు ఎప్పటికి రెండు చెప్పబండి. మొదటిది ఏంటి? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళగలుగుతాడు. ఏ దేవుడైతే తన సృష్టించి లోకాన్ని పంపాడో అక్కడికి వెళ్ళగలుగుతాడు. రెండవది ఏంటి? దేవుని రాజ్యం. అంటే బైబిల్ లేదా ఇప్పుడు దాకా? అన్నా, నీ బైబిల్ నీదే, ఎవరి బైబిల్ వాళ్ళదే పట్టుకోండి, ఎవరి బుక్ వాళ్ళకే ఉండాలి, ఎవరి పెన్ వాళ్ళకే ఉండాలి. సరేనా? భార్య అది భర్త మోయకూడదు, భర్త భార్య మోయకూడదు. మనందరూ భారాలు యేసు ప్రభు మోస్తున్నాడు కాబట్టి ఎవరి దాళ్ళమే. సరేనా? మీరు పెట్టుకోండి అన్న, మీకు కూడా తెలిసిన పెద్ద బ్యాగ్గా ఉంది మనకి, కాబట్టి ఎవరి దాళ్ళదే. కాబట్టి దేవుని వాక్యం చెప్పే మాట ఏంటి? మూడోదిగా చూసినట్టే, మొట్టమొదటిగా ఒకడు క్రొత్తగా జన్మిస్తే వచ్చే ఆశీర్వాదం ఏంటి? ఎక్కడి నుండి వచ్చేవో ఆ సృష్టికర్త దగ్గరికి వెళ్తున్నావు. రెండు, దేవుని రాజ్యాన్ని కలిగి ఉంటున్నావు. మూడు, దేవుని రాజ్యములో ప్రవేశిస్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావండి? దేవుని రాజ్యంలో ప్రవేశించేవాడు ఉండవు. ఈ రోజు నీకు కొత్త జన్మ ఉంటే దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించగలుగుతావు. ఇది 10 నిమిషాలు ఎక్కువ అన్నా ఇదే మరి అక్కడ. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే, మనం కొత్తగా జన్మిస్తే, మన జీవితంలో క్రొత్త జన్మ ఉంటే దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. దేవుని రాజ్యాన్ని కలిగి ఉంటాం, దేవుని రాజ్యంలో కూడా ప్రవేశిస్తాం. మనం ఒకడు క్రొత్తగా జన్మించి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే ఎలా ఉంటుంది తెలుసా? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. వారి పాదముల కింద సమస్తం ఉంచితివి, ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచుటకు ఇంకను చూడలేదు. కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనిపించినట్లు దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావముతో కిరీటము ధరించిన వానుగా ఆయనను మనము చూచుచున్నాం. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? ఒకడు క్రొత్తగా జన్మిస్తే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నాడు. ఎలా ప్రవేశిస్తున్నాడు? మహిమా కిరీటాన్ని పొందుకొని. ఇంకో మాట చెప్పమంటారా? ఒకడు క్రొత్తగా జన్మిస్తే దేవుని రాజ్యంలోకి ఎలా ప్రవేశిస్తున్నాడు తెలుసా? యేసు ప్రభువారే మానవుని కొరకు నిలబడి ఆహ్వానించిన అనుభవం కూడా బైబిల్లో ఉంది. అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో చివరి వచనాల్లో రాయబడుతూ వచ్చింది. స్టెఫెను అనే వ్యక్తి దేవుని నిమిత్తమై మరణం పొందుతున్నప్పుడు దేవుని కుడి పార్శ్వమున యేసు ప్రభువారు నిలబడి ఉండుట స్టెఫెను చూశాడు. అంటే అర్థం ఏంటి? స్టెఫెను యొక్క మరణంలో కూడా యేసు ప్రభువారు ఘనపరచబడుతున్నాడు. ఇక్కడ గమనించాల్సిన మూడో కోణం ఏంటంటే, దేవుని రాజ్యంలోకి నువ్వు ప్రవేశించేటప్పుడు దేవుని మహిమతో నువ్వు వెళుతున్నావు. అది కూడా కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడు. కొత్త జన్మ లేకపోతే దేవుని రాజ్యం లేదు. నువ్వు కొత్త జన్మిస్తే అంటే పాపాలు ఒప్పుకుని జీవితం మార్చుకుని ఒక కొత్త అనుభవంలోకి వెళ్ళటం ద్వారా నీ జీవితంలో జరిగే మూడో ఆశీర్వాదం ఏంటంటే దేవుని రాజ్యంలోకి నువ్వు ప్రవేశిస్తావు. ఎక్కడ ప్రవేశిస్తావండి? దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలోకి 100% నువ్వు ప్రవేశించేవాడు ఉంటావు. దేవుని రాజ్యం నుండి వెలుపటికి వెళ్ళావు. కొత్త జన్మ లేనివాడు ఎక్కడికి వెళ్తున్నాడు? వెలుపటికి వెళ్తున్నాడు. నిన్న కూడా చూస్తూ వచ్చే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఒక వ్యక్తి జీవితంలో పెండ్లి వస్త్రాలు లేనప్పుడు ఏం జరుగుతుందండి? ఆ పెండ్లి యజమానుడు వచ్చి, అయ్యా నీకు వస్త్రాలు లేకుండా స్నేహితుడే ఇక్కడికి ఎలా వచ్చావని చెప్పని అతని కాలు చేతులు కట్టివేసి వెలుపడబడేయండి చీకట్లో. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఎవరైతే మానవుని యొక్క జీవితంలో కొత్త జన్మ కలిగి ఉండడో ఆ వ్యక్తి దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేదు. ఎవరైతే కొత్త జన్మ కలిగి ఉంటారో, ఎవరైతే కొత్త జన్మ ఉంటుందో
ఎవరినైతే నూతన జన్మ అంటే పాపాలు ఒప్పుకుని జీవితం మార్చుకుని ఈ జీవిత యాత్రలో చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుని యేసుప్రభు నేను పాపిని, నా పాపాలు క్షమించని జీవితం మార్చుకుని ఒక నూతనమైన అనుభవంలో నడుస్తాడు. ఆ వ్యక్తి క్రొత్త జన్మ కలిగి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి తన సృష్టికర్త దగ్గరికి వెళ్తాడు. ఆ వ్యక్తి దేవుని రాజ్యాన్ని కలిగి ఉంటాడు, సంపాదించుకోగలుగుతాడు. ఆ వ్యక్తి స్వచ్ఛందంగా దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. ఏం చేస్తాడండి? దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. ఖచ్చితంగా 100% దేవుని రాజ్యంలోకి ప్రవేశించేవాడు ఉంటాడు. ఈరోజు మానవుడికి అర్థం కాని విషయం ఏంటి తెలుసా? యేసు ప్రభు అంటే నేను స్పష్టంగా చెబుతున్నా చూడండి, కులము మతము కాదు. ఇది కులం మార్చడం, మతాలు మార్చడం కాదు. యేసు ప్రభు వారి ద్వారా వచ్చే క్రొత్త జన్మ ఏంటంటే దేవుని రాజ్యంలోకి నువ్వు ప్రవేశించడానికి అర్హత పొందినట్టు. అర్థమవుతుందండి? ఏం పొందినట్టు? దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి ఒక అర్హతను పొందినట్టు. ఒకడు క్రొత్తగా జన్మించడం అంటే అది క్రీస్తు ద్వారానే జరుగుతుంది. కాబట్టి యేసు ప్రభు ద్వారా మనం కొత్త జన్మ కలిగి ఉండటం ద్వారా మనం ఎక్కడికి వెళ్తున్నాం? దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తున్నాను. దేవుని రాజ్యంలోకి ప్రవేశించేవాడుకుంటున్నాం. కానీ ఈరోజు మనం గమనించాల్సిన 3వ కోణం ఇదే. ఒకడు క్రొత్తగా జన్మిస్తే, జీవితం మార్చుకుంటే, ప్రవర్తన మార్చుకుంటే, పద్ధతులు మార్చుకుంటే, అలవాట్లు మార్చుకుంటే ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. నిన్న కూడా చెబుతూ వచ్చా, సోదరుడు సీనన్న శోభక గృహంలో నా జీవితంలో నేటికి 2011లో నేను రక్షించబడ్డా. డిసెంబర్ 18వ తారీఖు 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషాల వరకు 2011 డిసెంబర్ 18. మళ్ళీ ఇవాళ ఎంత తారీఖు? డిసెంబర్ 18, 2025. 11 నుండి 25 వరకు ఎన్ని సంవత్సరాలు అయినట్టు? 11, 14. ఇంకా ఎన్ని? దాంట్లోనే కొట్టండి క్యాల్కులేటర్లో. 2025లో నుండి 2011 మైనస్ చేసేయండి. ఎన్ని ఉంటాయి? 14. కరెక్ట్గానే కదా? చెవి గలవారు వినును కాక. 14. కాబట్టి 14 సంవత్సరాలు నా జీవితంలో యేసు ప్రభు వారిని హృదయంలోకి ఆహ్వానించి ఈరోజు నా బర్త్డే, భౌతికమైన బర్త్డే, ఆత్మీయమైన బర్త్డే కూడా. నా భౌతికమైన బర్త్డే రోజు సండే వచ్చింది. దేవుని మందిరానికి వెళ్ళా. నా హృదయంతో ప్రభు మాట్లాడాడు. నా జీవితాన్ని ఆ రోజు మార్చుకున్నా. భౌతికమైన బర్త్డే ఆ రోజే, ఆత్మీయమైన బర్త్డే కూడా అదే రోజు. ఏ బర్త్డే? భౌతికమైన బర్త్డే ఇదే రోజు. ఎందరికో లేని ధన్యత. చాలా మంది పుట్టినరోజులు వేరుకుంటాయి, రక్షించబడిన రోజులు వేరుకుంటాయి. ఎందరికో లేని ధన్యత. ఏదంటారు చూసారా, 100 కోటికి ఒకడు ఉంటాడని. ఆ 100 కోటిలో ఒకటి నేను. నా ధన్యత ఏంటి తెలుసా? నా గొప్ప ధన్యత ఏంటంటే నేను పుట్టినరోజే, నా బర్త్డే రోజే యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించిన రోజు కూడా, నా పాపాలు ఒప్పుకున్న రోజు కూడా అదే. నాకు కలిగిన ధన్యత ఎంతమందికి కలిగిద్ది? నా బర్త్డే రోజే, నేను తల్లి గర్భం నుండి వచ్చినటువంటి రోజే యేసు ప్రభువులో కూడా నేను జన్మించగలుగుతూ వచ్చా. ఎంత గొప్ప ధన్యకరమైన దినం అది, ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన దినం అది నా జీవితంలో దేవుడిచ్చాడు. ఇప్పటికి ఇది 14వ సంవత్సరము. 14 వచ్చినాయా పోయినాయి అన్న? పూర్తని 15కి వచ్చానా? ఓకే, దేవునికి వందనాలు. ఇది 15వ సంవత్సరం. చూడండి ఎంత గొప్ప ధన్యత. గత 14 సంవత్సరాలు తన కృపలో నన్ను కాపాడుతూ, తన కృప మహిమేశ్వరం చొప్పున నా ఒంటరి జీవితంలో కాపాడి, నా కష్ట సుఖాల్లో ఒంటరి సేవలో కాపాడి, నన్ను జతపరిచి కుటుంబంగా చేసి, నాకు భార్యనిచ్చి, భార్యతో పాటు ఆ భార్య మేమిద్దరితో పాటు ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడి, మరలా నా జీవితం నాకంటూ కుమార్తెనిచ్చి, అటు పిమ్మట సేవా జీవితంలో బలంగా వాడబట్టు దేవుని ద్వారా దేవుడు కృప చేత దేవుడు వాడుకుంటూ నాకు మరలో ఇంకో కుమార్తెని, మరొక కుమార్తెని, 3 కుమార్తెనిచ్చి నేటికి నర్సాపూర్లో సేవ చేసే దాన్నైతే దేవుడు ఇచ్చాడు. అంటే నర్సాపూర్లో సేవ చేస్తే పరలోకానికి వెళ్తామని కాదు, ఇక్కడికి దేవుడు అనుమతించాడు అంతవరకే. ఇక్కడ సేవ చేస్తే పరలోకానికి వెళ్తామంటే అందరూ ఎడగా వస్తారు సేవ చేయడానికి. నేను వెళ్ళిన తర్వాత రాజాని రెడీగా ఉంటాడు కాబట్టి అందరికి ఏడే చూసుకుంటారు. ఇక్కడి నుంచి వెళ్తామో లేదో డౌటే. కాబట్టి చెప్పబడే మాట ఏంటంటే దేవుని చిత్తమే ఏదైనా చేద్దామా, వెళ్తామో లేదన్నా ట్రాన్స్ఫర్ కాదులేండి దేవుని రాజ్యానికి. కాబట్టి దేవుని మాటలు చెప్పే మాట అంటే దేవుని చిత్తమే ఏదైనా. దేవుని రాజ్యానికి వెళ్తామన్నా లేదన్నది మానవులైన మన ఉద్దేశాలు లేవు.
దైవ చిత్తం. నా జీవితంలో యేసు ప్రభువారు నా హృదయంలోకి ఆహ్వానించి క్రొత్త జన్మ నేను జన్మించి 14 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇది 15వ సంవత్సరం, ఇది 15వ సంవత్సరం నా జీవితాల్లో యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి క్రొత్త జన్మ నేను జన్మించి ఈ రోజుకు 14 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇది 15వ సంవత్సరము. పిల్లరా, ఈ 15 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, చచ్చిపోదాం అని కూడా అనుకుంటూ వచ్చే గత 2 సంవత్సరాల క్రితం పరిస్థితులు, కొన్ని పరిస్థితులు మానసికమైన మనుషుల ద్వారా వచ్చిన హృదయంలో కలవరంతో కుటుంబంలో కూడా ఎన్నో అవమానాలు, నిందలు మనుషుల ద్వారా వచ్చిన వేరు చాలా ఉన్నాయి. అవి నోటికితో చెప్పేవి కాదు, దేవుడే చూసుకుంటున్నాడు. అన్ని పరిస్థితుల్లో క్రొత్తగా జన్మించిన నా జీవితంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, నువ్వు దేవుని రాజ్యానికి వారసుడివి, నువ్వు మనుషుల కొరకై నియమించబడిన వాడి కాదు. మనుషుల ఆలోచన అనేకములు అవన్నీ కొట్టివేయబడతాయి. పరిపూర్ణమైన నా తీర్మానం నీ మీద ఉంది. నాతో దేవుడు అలా మాట్లాడతానికి కారణం ఏంటి? క్రొత్త జన్మ. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంతమంది ఎన్ని తిట్టినా, ఎంతమంది ఎన్ని రకాలుగా నా గురించి అనుకున్నా, నేను ఇంకా నిలబడగలిగి ఉంటానంటే అది దేవుని కృపే. కారణం ఏంటి? క్రొత్త జన్మ. క్రొత్త జన్మ లేకపోతే దేవుని మందిరానికి వచ్చినప్పుడు అవమానాలు ఎందులో వస్తే వెంటనే మానేసి ఇంకో చర్చికి వెళ్ళిపోతాం. క్రొత్త జన్మ లేని వారి జీవితాలు అవే. కానీ నా జీవితం అది కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. ఆ ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు వాక్యం వింటున్న మీరు, యంత్ర శబ్దాల ద్వారా వింటున్న మీ జీవితాల్లో ఒకప్పుడు 14 సంవత్సరాల క్రితం నా జీవితంలోకి ఏదైతే యేసు ప్రభువారు క్రొత్త జన్మను అనుగ్రహిస్తూ వచ్చాడో, ఈరోజు అదే కొత్త జన్మ నీకు ఇవ్వటానికి యేసు ప్రభువారు సిద్ధంగా ఉన్నాడు. ఆ క్రొత్త జన్మను నువ్వు పొందుకోవాలంటే యేసు ప్రభువా, ఆ వాక్యం చెప్పే పాస్టర్ గారు ఎవరో తెలియదు, ఆయన హృదయంలో 14 సంవత్సరాల క్రితం నువ్వు వెళ్ళావంట. నా హృదయంలో కూడా వచ్చి నాకు కూడా క్రొత్త జన్మను అనుగ్రహించి, క్రొత్త జన్మ పొందితే నిన్ను ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్త దగ్గరికి నువ్వు వెళ్తున్నావు. కాబట్టి నన్ను సృష్టించి నీ దగ్గరకు వస్తా. క్రొత్త జన్మ కలిగి ఉంటే, క్రొత్త జన్మకు నేను పొందుకుని ఉంటే దేవుని రాజ్యాన్ని నేను కలిగి ఉండగలుగుతా, పొందుకోగలుగుతా. క్రొత్త జన్మ నేను కలిగి ఉంటే దేవుని రాజ్యంలో నేను ప్రవేశిస్తా. ఈరోజు నాకుండా గొప్ప ధైర్యం ఏంటి చెప్పమంటారా? ఇప్పుడు నేను చనిపోయినా నా తండ్రి రాజ్యంలో నేను ప్రవేశిస్తా. ఆ శుభప్రదమైన నిరీక్షణ నాకుంది. వాక్యం వింటున్నా నీకుందా? దేవుని రాజ్యానికి వెళ్తావని, దేవుని రాజ్యంలో ఉంటావన్న నిరీక్షణ నీకుందా? ఎన్ని పాపాలు చేస్తున్నావు? ఎంత మోసపు జీవితాన్ని జీవిస్తున్నావు? ఎంత అవమానకరమైన జీవితాన్ని జీవిస్తావు? ఎంత పాపంలో జీవిస్తూ వస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరుడు, సహోదరి. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావన్నా, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావన్నా నిరీక్షణ నీకుందా? ఆ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావన్న నిరీక్షణ లేకపోతే క్రొత్త జన్మ నీలో లేదని అర్థం. ఈరోజు యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించి నాకంటూ కొత్త జన్మ నీవు ప్రభువా. ఈరోజు దేవుని రాజ్యంలో ప్రవేశించే ధన్యత నాకు కూడా నువ్వు ఇవ్వు ప్రభు అని మనం అడిగితే యేసు ప్రభు ద్వారా మనకు ఆ కొత్త జన్మ ఇవ్వబడిద్ది. ఇది 3. 4వ విషయాన్ని చూద్దామండి. యోహాను సువార్త. క్రొత్త జన్మ నీకు ఇవ్వబడినప్పుడు దేవుని రాజ్యంలో దేవుని మహిమతో కూడిన కిరీటాన్ని పొందుకున్నవాడిగా ప్రవేశిస్తావు. ఇది 3. 4వ విషయం, ఒకడు క్రొత్తగా జన్మిస్తే వచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? 4వ ఆశీర్వాదం యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయంగా చెప్పుచున్నాను. చాలమ్మా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ఎన్నో మాట ఇది? 4వదిగా, మొట్టమొదటిగా ఒకడు క్రొత్తగా జన్మిస్తే వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? ఏ సృష్టికర్త దగ్గర నుంచి నువ్వు ఈ లోకాన్ని పంపించబడ్డావో తిరిగి ఆ సృష్టికర్త దగ్గరికి నువ్వు వెళ్తున్నావు. 2, దేవుని రాజ్యమును కలిగి పొందుకుంటున్నావు. 3, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నావు. 4వదిగా ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడడని నీతో నిశ్చయముగా. మరి 4వదిగా నువ్వు క్రొత్త జన్మ కలిగి ఉంటే దేవుని రాజ్యాన్ని నువ్వు చూడగలుగుతావు. ఏం చూడగలుగుతావు? దేవుని రాజ్యాన్ని. క్రొత్త జన్మ లేకపోతే దేవుని రాజ్యం అన్నది లేదు. నువ్వు క్రొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యాన్ని చూడగలుగుతావు. ఒకడు క్రొత్తగా జన్మిస్తే వచ్చే 4వ ఆశీర్వాదం ఏంటంటే దేవుని రాజ్యాన్ని నువ్వు కనులారా చూడగలుగుతావు. అసలు మానవుడు దేవుని రాజ్యాన్ని కనులారా చూడగలుగుతాడా? చూస్తాడా లేడా? చూస్తాడు కదా.
సరే, మానవుడు దేవుని రాజ్యాన్ని కనులారా చూస్తాడని అంటున్నారు కదా. మరి దేవుని రాజ్యం అంటే దేవుడు కూడా ఉంటాడు కదా అక్కడ, ఉంటాడు కదా. మరి మోషేతో దేవుడు ఎందుకు అంటున్నాడు? మోషే నన్ను చూసి నరుడు బ్రతకలేడక, ఎవరో కూడా బ్రతకలేడని ఎందుకు అంటున్నాడు? నన్ను చూసి ఏ నరుడు బ్రతకలేడంటే దేవుని రాజ్యం అంత ప్రకాశవంతమైనది, అంత తేజస్సు కలిగింది. మానవ కన్నులతో దేవుని రాజ్యం చూస్తే మనం అక్కడే చచ్చిపోతాం. ఒకసారి చూడండి, చూడకూడని మనం చూసామనుకో ఏమైందమ్మా? గుండె ఆగిపోయింది. అంతే కదా జరిగేది. చూడకూడని సడన్ గా చూస్తే గుండె ఆగిపోయినంత అయిపోయింది అంటాం కదా. అమ్మో గుండె ఆగిపోయినంత అయ్యింది అయ్యాలి, ఆగిపోయినంత కదా ఆగిద్ది. చూడకూడని చూస్తే సడన్ గా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు, రోడ్డుకి అడ్డంగా నీ ముందర ఒక సెకండ్ లో బస్సు వెళ్ళింది అనుకో, నేను దాటుకుంటా. ఏం చేస్తా? అబ్బా చక్కగా బస్సు వెళ్ళింది అనుకుంటావా? అమ్మో దేవుడు బతికిచ్చాడు. ఎవరు బతికిచ్చాడు? అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. పాపలు ఒప్పుకయ్యా దేవుని రాజ్యం ఉందంటే ఒక్కడు నమ్మడు, ఒక్కడు వినడు. ఏదన్నా సడన్ గా ఏదన్నా సరే మనకు ప్రమాదం తప్పింది అనుకో, మన అదృష్టం కొద్దు మనకి, లేదా మన ఇంట్లో వాళ్ళ ప్రార్థన బట్టో, లేదా దేవుని కృపను బట్టో ఆ ప్రమాదం తప్పింది అనుకో, అమ్మో దేవుడే నన్ను తప్పించాడు. పొద్దున్నే ఆదివారం ఎప్పుడు వచ్చిందో అని ఎదురు చూసి ఆ మందిరం కొత్తాం. అన్న పాస్టర్ అన్న, నేను గత వారం దేవుడు నన్ను ప్రమాదం నుండి తప్పించాడు అన్న, దేవుడే తప్పించాడు. మరి మిగతా రోజుల్లో దేవుడు తప్పిట్లా? ప్రమాదం ఉన్నప్పుడే తప్పిస్తున్నాడా? మనకు తెలియకుండా ఎన్నో ప్రమాదాలు మన చుట్టూ వెంటాడతాయి. మనకు తెలిసేది కొన్నే, కంటికి కనబడని ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి నుండి ఆయన తన రెక్కలతో, ఆయన స్వహస్తాలతో, ఆయన దక్షిణాస్తంతో మనల్ని ఎత్తుకుని నడిపిస్తున్నాడు ఆయన. ఈరోజు గమనించాల్సింది ఏంటంటే, నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి. దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి. ఆ గొప్ప ధన్యత నీకు రావాలి. ఆ దేవుని రాజ్యంలోకి నువ్వు ప్రవేశించాలంటే యేసు ప్రభువా నేను పాపిని ఒప్పుకోవాలి. అప్పుడు నీకు క్రొత్త జన్మ వచ్చింది. ఆ క్రొత్త జన్మ ద్వారానే దేవుని రాజ్యంలోకి నువ్వు ప్రవేశించడానికి అర్హత ఉంది. ఆ క్రొత్త జన్మ లేనప్పుడు దేవుని రాజ్యంలోకి నువ్వు ప్రవేశించలేవు. దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేవు. దేవుని రాజ్యం అన్నది చాలా శ్రేష్టకరమైనది. ఎలా ఉంటుంది అన్నది సింపుల్ గా ఫ్యూ వర్డ్స్ నేను చెప్తా, కొన్ని మాటలే. దేవుని రాజ్యం అంటే ఎలా ఉంటుంది? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం నుండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం నుండి. ఉందా అసలు వచనం లేదా? మరి చదవండి. కొన్నిసారి ఈ బైబిల్లో ఉండవులేండి, అందుకని. కాబట్టి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం. ఆ పట్టణము అది దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కోలకర్రతో. అదక్క అంత ఇబ్బంది దేనికి? ఒకేసారి 19వ వచనం చదివి అయిపోయింది. ఆ పట్టణపు ప్రాకార పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడినను. మొదటి పునాది సూర్యకాంతప్రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేదకము, తొమ్మిదవది పుష్పేనా అది పుష్పకు వచ్చింది లాగండి, పుష్పరాగం అంట. 10వది సువర్ణ సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధం. దాని 12 గుమ్మలు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడుచున్నది. పట్టణపు రాజవిధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. ఎంత గొప్పది మనం ప్రవేశించే దేవుని రాజ్యం! ఎంత గొప్పదండి! శుద్ధ సువర్ణమైనది, శ్రేష్టకరమైనది, ఎన్నో రత్నముల చేత అలంకరించబడుతుంది. ఎంతో శ్రేష్టకరమైనటువంటి దేవుని రాజ్యం. నేను ఒక్క మాట అడుగుతా, కరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి. హృదయంలో కలిగిన వారే చెప్పండి, కలగనోడు చెప్పదు. హృదయంలో, మళ్ళా చెప్తున్నా అర్థం చేసుకుని, హృదయంలో అనిపించి కలిగిన వారు మాత్రమే చెప్పండి. ఏంటో మాట ఏంటంటే, నర్సాపూర్లో మందిరం కట్టారు. మందిరం చూడాలని ఎంతమందికి ఆశ ఉంది? ఎంతమందికి ఆశ ఉంది చెప్పండి. సరే, కట్టిన తర్వాత అది ఎట్టుండిద్దో చూడాలని ఆశ కలిగిన వారు ఎంతమంది? ఎందుకంటే మిగతా వాళ్ళందరూ చూసేస్తా ఉన్నాం కదా. అంటే మిగతా వాళ్ళకి ఆశ లేదు, కొంతమందికి ఆశ ఉండదు, కొంతమందికి చూడలేదు కాబట్టి ఓకేనా. కాబట్టి ఇంటి యజమాను నువ్వు చేయొద్దు చాలు. కాబట్టి కొంతమందికి ఆశ ఉండేది.
ఆ మందిరం ఎట్టుండిద్దో, ఎట్టు చేస్తారో, ఏం చేస్తారో చూడాలని ఆశ కొంతమందికి ఉండేది. కట్టిన తర్వాత ఏమనిపించింది, బా దేవుని మందిరం ఎంత చక్కగా ఉంది, చాలా బాగుంది అనిపించిద్దా? ఇదెందుకు కట్టారు, దరిద్రం అనిపించిద్దా? ఇక అనిపించిందంటే సాతాను మన జీవితంలో దూరిందని అర్థం. ఏమనిపించింది? చక్కగా ఉంది దేవుని మందిరం అనిపించింది. ఆ మందిరాన్ని చూసి ఏం చేస్తాం? ప్రభా ఇది చాలు ప్రభా నా జీవితానికి అని అనుకుంటాం. అంతేనా? దీనికంటే ఇంకో పెద్దది రావాలి, ఇది బాగాలేదు ప్రభా అంటావా? ఇది ఇవ్వటమే మనకు గొప్ప, ఇంకోటి కావాలి మనకి. దేవుడు ఇచ్చిందంతా కలిగినంత తృప్తి పడి ఉండాలి కదా. ఆ తృప్తి కలిగి ఉన్నప్పుడు ఎట్లా ఉండిద్ది? చాలా సంతోషం. చాలా మంది చెప్పుకుంటాం, మా నర్సాపూర్లో గత 50 సంవత్సరాలుగా మందిరం లేదు, దేవుడు కృప ద్వారా దేవుడు ఇచ్చాడు, ఇదిగో మా దగ్గర మందిరం ఉందని సంతోషంగా చెప్పుకుంటాం. సరే, ఇది ఇంకో కోణంలో చెబుతా చూడండి. ఇంకెక్కడైనా సరే, ఇంకెక్కడైనా మందిరం డెడికేషన్ జరుగుతుంది, ఆహ్వానం వచ్చింది అనుకో, ఏం చేస్తాం మనం? మనకు తెలిసిన చోట జరుగుతుంటే వాళ్ళు ఎవరో ఫోన్ చేసి చెబుతారు, అన్న మా ఇంటికి మా ఊర్లో కొత్తగా మందిరం కట్టించుకున్నాం, చాలా ఘనమైనదిగా ఉంది, చాలా గొప్పగా కట్టించుకున్నాం, అట్లా ఇట్లా అని చాలా గొప్పగా చెప్పి, అన్న మందిరం డెడికేషన్ ఉంది పలానా రోజు రమ్మన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? వెళ్తాం. ఫస్ట్ ఏం చేస్తాం? బా గొప్పగా కట్టారంటే ఎట్ట కట్టారో ఏంటో చూడటానికి వెళ్తాం. ఆ మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తాం? చాలా సంతోషిస్తాం. బా ఈ మందిరం ఎంత గొప్పగా ఉందా, ఎంత బాగుందో అని అనుకుంటాం. నేను అంటా కదా, ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మానవుడి ద్వారా నిర్మించిన మందిరమే అంత బాగుందని సంతృప్తి కలిగి ఉంటుంటే, చూడముచ్చటగా నీ కళ్ళకుంటే, దేవుడే తన స్వహస్తాలతో నిర్మించే దేవుని రాజ్యమును చూసే ధన్యత దేవుడిస్తున్నప్పుడు ఆ దేవుని రాజ్యం ఇంకెలా ఉంటుందో చూడండి. నేను అలా చెబుతున్నా చూడండి. నర్సాపూర్ మందిరం ఇప్పుడు చూసింది వేరు, ఇప్పుడే చూసుకొని కావాలంటే ఫోటోలు తీసుకొని. ఎందుకంటే క్రిస్మస్కి మందిరం రూపురేఖలే మారిపోతాయి. కింద నుండి మందిరం మొత్తం కూడా రూపురేఖలు మారిపోతాయి. మీరు చూసింది ఇప్పుడు కనపడదు. మళ్ళా అంటే ఎత్తేస్తానికి, మందిరం తీసేస్తామని కాదు, ఒక క్రొత్త వైభవం రాబోతుంది మందిరానికి, కొత్త అనుభవం. అప్పుడు అనిపించింది, నేను ఈ మందిరం విడిచిపెట్టి వెళ్ళకూడదు ఇంటికి అనిపించింది. దానికి అన్ని సెట్ చేసేసాం. కాబట్టి 23వ తారీఖు దాని పని స్టార్ట్ చేస్తాం, 25 కల్లా కంప్లీట్ అయిపోవాలి. ఓడి ప్రియులారా, ఎందుకంటే మనం ఒక కొత్త మందిరం డెడికేషన్ అయిపోయినప్పుడు దాన్ని ఏం చూస్తాం? సంతోషాన్ని కూడా మనం వెళ్ళొచ్చాడు ఎక్కడికో, ఎవరు అన్నది పెద్ద మందిరం ఒకటి డెడికేషన్ అయింది లాస్ట్ మంత్లో వెళ్ళొచ్చు. హోసన్న ఎవరిదైనా సరే, ఏదైనా దేవుని మందిరం కదా, ఎల్లాపూర్ ఎక్కడికో. ఎంత చక్కగా ఉందంటే మందిరం చూస్తే చాలా బాగుంది. ఎందుకు వెళ్ళావు? అసలు ఆ మందిరం ఎట్లా కట్టారు, ఎట్లా ఉందో చూడాలన్న ఒక ఆశ. నేను అంటా కదా, ప్రతి మనిషి ఈ లోకంలో ఒక మందిరం కడితేనే దాన్ని చూడాలని ఎంత ఆశకి వెళ్తాము. ఒకరు ఇల్లు కడితే ఇల్లు ఎంత బాగుంది కదా, ఎంత బాగుందో అని చెప్పని ఆ ఇల్లు చూడటానికి వెళ్తాము. ఆ ఇల్లు చూసిన తర్వాత అక్క ఎంత బాగా కట్టావు, అన్న ఎంత బాగా కట్టావు, అది బాగపోయినా బాగుందని అంటాం కదా. ఎంత బాగా కట్టావని చెప్తాం. అంటే ఒక ఇంటి విషయాల్లో, ఒక మందిరం విషయాల్లో మన కన్నులు ఎంత సంతృప్తిగా ఉంటుంటే, దేవుని రాజ్యంలో, దేవుడే నిర్మాణం చేసే రాజ్యంలో, దేవుడే సిద్ధపరిచే రాజ్యంలో నువ్వు ప్రవేశించినప్పుడు, వీళ్ళు ఆ రాజ్యంలోకి వెళ్ళి ఆ రాజ్యాన్ని చూస్తున్నప్పుడు నీ భార్య నీకు గుర్తురాదు, నీ పిల్లలు నీకు గుర్తురాదు, నీ కష్టాలు నీకు గుర్తురావు, నీ శ్రమలు నీకు గుర్తురావు, నీ నిందలు, నీ అవమానాలు, నీ కలిగిన ఏ వేదన, నీ దేహానికి వచ్చే బాధలు కూడా అక్కడ గుర్తురావు. మరి ఏముంటుంది? సంతోషం, ఆనందం. ఎంత గొప్ప సంతోషం అంటే ఎవడను నీ దగ్గర నుంచి తీసేయలేడంట, నీ దగ్గర నుంచి. అంత గొప్ప సంతోషం ప్రియ సహోదరుడా. అది దేవుని రాజ్యాన్ని కొత్తగా జన్మిస్తే అంత గొప్ప ధన్యత నీకుంది. ఎవడనూ తీసేయలేనంత సంతోషం. ఈరోజు మానవుడు కూలి పనికి వెళ్తాడు, ఏదైనా పని చేసుకోవడానికి వెళ్తాడు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడతాడు, ఒక 500 1000 రూపాయలు సంపాదించి తెచ్చుకుంటాడు. తెచ్చుకున్న తర్వాత ఏమైంది? ఇంటికాడ అప్పులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అట్లా సంపాదించింది ఏమైంది? ఇట్లా కట్టేస్తున్నాం, వెళ్ళిపోతా ఉంది. సంతృప్తి ఉండిద్దా? సంతోషం అంటే నువ్వు సంపాదించే సంపాదనలో నీకు సంతోషం లేదు. జీవించే జీవితంలో సంతోషం ఉండదు. ఎప్పుడు అప్పులోడు వస్తాడా, ఎప్పుడు కొడతాడా, ఎవడు కొడతాడని సంతోషం ఉండదు. ఇంకా అంటే మనం సంపాదించిన సంపాదన, మనం సంపాదించిన దాంట్లో సంతోషం లేదు, మనం జీవించే జీవితంలో సంతోషం లేదు, మన బ్రతుకులో కూడా సంతోషం ఉండదు. కానీ ఒక ప్రాంతం ఉంది, నువ్వు క్రొత్తగా జన్మిస్తే, పాపాలు ఒప్పుకుంటే, యేసు ప్రభువా నేను పాపిని జీవితం మార్చుకుంటే, జస్ట్ దీంట్లో కులాలు మతాలు ఏం మార్చుకోవసరలా, యేసు ప్రభువా నేను పాపిని ఒప్పుకుంటే చాలు, నీలోకి క్రొత్త జన్మ నువ్వు జీవిస్తే, ఆ క్రొత్త జన్మ నీలోకి వస్తే, నీకు దేవుని రాజ్యంలో ప్రవేశించి ఆ దేవుని రాజ్యాన్ని చూసే ధన్యత నీకు ఇస్తున్నాడు దేవుడు. ఎవరికైనా దేవుణ్ణే చూడాలని ఆశ ఉండదా? మోషే ఆశ కలిగాడుగా. ఒకప్పుడు దేవుడు పొదల్లో మండుచున్న అగ్ని ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు మోషే ఏమంటాడు? అయ్యా నేను నత్తివాడిని, ఎట్లా అని చెప్పినప్పుడు మోషే ఒకటి మాట ఇవ్వగలిగిన వాడు ఎవడు? నత్తివాడికి పుట్టించగలిగిన వాడు, మాట్లాడగలిగిన వాడుగా చేయగలిగిన వాడు ఎవడు? నేనే కదా.
సరే కొన్నాళ్ళు ప్రయాణం చేసిన తర్వాత దేవునితో మోషే అంటాడు, అయ్యా నేను అసలు నీ రూపాన్ని చూడలా, నీ మాటను బట్టి నిన్ను నమ్మా, ఒక్కసారి నిన్ను చూస్తా. మన భాషలో అర్థమవుతాడు చెబుతున్నా. మోషే నన్ను చూసి ఏమన్నాడు, బ్రతకలేడు కానీ నా పార్శ్వంలో అయితే చూపిస్తా, అదే నీకు చాలు. నేను చెప్తున్నా కదా, మోషే దేవుని సన్నిధిలోకి వెళ్ళి 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు కానీ లేదా ప్రత్యక్ష గుడారంలోకి దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు కానీ మోషే ముఖము ఎంత తేజస్సు ప్రకాశిస్తుందంటే పగలపోటే మనుషులు మోషే ముఖాన్ని చూడలేకపోయారు. వాళ్ళు చెప్పాలంటే అంత తేజస్సు కలిగింది. అంటే దేవుని దగ్గరికి వెళ్ళొచ్చిన వాడికి అంత తేజస్సు ఉంటే దేవుని రాజ్యం ఇంకెంత తేజస్సుగా ఉండేది ఆలోచించి. అంత గొప్ప రాజ్యముని నువ్వు చూసే ధన్యత, నువ్వు ప్రవేశించే ధన్యత, ఆ రాజ్యాన్ని నువ్వు కలిగి ఉండే ధన్యత, ఆ రాజ్యంలోకి వెళ్ళే ధన్యత దేవునికి ఇస్తున్నాడు. ఆ ధన్యత దేవునికి ఇస్తున్నాడు. ఆ ధన్యత కావాలంటే క్రొత్త జన్మ ఉండాలి. క్రొత్త జన్మ ఉంటే దేవుని రాజ్యాన్ని చూడగలుగుతావు. అటువంటి క్రొత్త జన్మ ఉంటే ఏం జరుగుతుందండి? నువ్వు ఏ సృష్టికర్త దగ్గర నుంచి ఈ లోకాన్ని పంపించావు, ఆ సృష్టికర్త దగ్గరికి వెళ్తావు. 2 క్రొత్త జన్మ జన్మిస్తే దేవుని రాజ్యాన్ని కలిగి ఉండగలుగుతావు. 3 కొత్తగా జన్మిస్తే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. 4 క్రొత్త జన్మ జన్మిస్తే దేవుని రాజ్యాన్ని చూడగలుగుతావు. ఇక 5వదిగా వాడు క్రొత్తగా జన్మిస్తే 5వదిగా తన జీవితంలో జరిగే మేలేంటి, ఆశీర్వాదాలు ఏంటంటే, రండి యోహాను సువార్త ముగిస్తున్నా. ఇంకొక వర్తమానం కూడా ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చూసినట్టు ఒకడు క్రొత్తగా జన్మిస్తే వచ్చే ఆశీర్వాదము. యోహాను సువార్త 3వ అధ్యాయము మనం చూసినట్టయితే 3వ వచనం నుండి 4వ వచనం నుండి, అందుకు నికోదేము, ముసలివాడినైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఎట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలంగా జన్మించిన శరీరమును, ఆత్మ మూలముగా జన్మించుకోవాలని జన్మించినది ఆత్మీయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి 5వ మాట, క్రొత్తగా జన్మిస్తే మన జీవితాల్లో వచ్చే 5వ ఆశీర్వాదం ఏంటంటే, ఆత్మ మూలముగా జన్మించిన వాడు ఆత్మ అయి ఉన్నాడు. అర్థమవుతుందండి? ఆత్మ అయి ఉంటాం అంటే అర్థం ఏంటి? చాలా కోణాలు ఉండి దానికి ఒక్క కోణం మాత్రమే నీకు అర్థమయ్యేటట్టు చెప్తుంది. ఆత్మ అయి ఉంటాం అంటే అర్థం ఏంటి? ఒక ఆత్మానుసారమైన జీవితం మనలో ఉంటుంది. ఈ ఆత్మానుసారమైన జీవితం మనలో ఉండటం ద్వారా ఏం జరుగుతుంది? అసలు దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి బైబిల్ ప్రకారం. దేవుడు ఏమై ఉన్నాడు? కదిలిందా దెబ్బలు పడతాయి. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అయి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడండి? ఆత్మ అయి ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, నువ్వు క్రొత్త జన్మ జన్మిస్తే దేవుని స్వరూపాన్ని నువ్వు కలిగి ఉంటున్నావు. ఏం కలిగి ఉంటున్నావు? దేవుని స్వరూపాన్ని. దేవుని స్వరూపం అంటే దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి బైబిల్ ప్రకారం? మనలాగే. మన రాజాను కూడా చెప్పాడు కదా, దేవుడు ఎలా ఉన్నాడు? మనుషుని పోలు కదా అక్క, దేవుని లాగా మనం ఉంటూ వచ్చాం. మనుషుని బోలు చేయరా, దేవుని బోలు మనం చేశాడు దేవుడు కదా. మానవుడు ఎలా ఉన్నాడు? దేవుని లాగానే ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు? ఆయన మనం ఎలా ఉన్నామో అలాగ ఆయన ఉన్న స్వరూపంలో మనల్ని సృజించుకున్నాడు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సృజించడము అన్నది ఇంపార్టెంట్. అంటే దేవుని స్వరూపంలో నువ్వు ఉన్నావంటే అర్థం ఏంటంటే, దేవుని స్వభావం నువ్వు కలిగి ఉన్నావని అర్థం, దేవుని ఆలోచనలు కలిగి ఉన్నావని అర్థం, దేవుని ఉద్దేశాలను కలిగి ఉన్నావని అర్థం. ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రొత్త జన్మ జన్మిస్తాడో ఆ వ్యక్తి దేవుని యొక్క నిజ స్వరూపంలోకి వస్తాడు. ఎక్కడికి వస్తాడండి? దేవుని యొక్క నిజ స్వరూపం. అంటే మనం క్రొత్తగా జన్మించకపోతే, క్రొత్త జన్మ మనకు లేకపోతే దేవుని యొక్క ఇటండి ఖాళీ దేవుని యొక్క నిజ స్వరూపంలోనికి మనం రాలేం, ఖాళీ. కాబట్టి ప్రియులారా, వాడు కొత్తగా జన్మించడం ద్వారా దేవుని యొక్క నిజ స్వరూపంలోనికి, దేవుని యొక్క స్వరూపంలోనికి మానవుడు రాబడుతూ వస్తున్నాడు. ఈరోజు మన జీవితాలు గమనించాల్సింది ఏంటంటే, యోహాను సువార్త యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ప్రకారం యేసు ప్రభువు వారు తల్లి గర్భంలో కన్యక గర్భంలో ఈ లోకానికి జన్మించాడు. ఆయన కన్యక గర్భంలో దేవుడే మానవుడికి ఈ లోకానికి జన్మించాడు. అయితే యేసు ప్రభువు చెప్పే మాట ఏంటంటే, దేవుడుగా దేవుడై ఉండి ఆయన మానవుడికి లోకానికి జన్మించాడు. ఆ మానవుడిగా అయి ఉన్నటువంటి దేవుడి లోకానికి జన్మించి చెబుతున్న మాట ఏంటంటే, వాడు కొత్తగా జన్మించాలి.
ఆ క్రొత్తగా ఎలా సాధ్యం మనకి? మరలా యేసు ప్రభు ద్వారానే. యేసు ప్రభు శిలువ చెంతకు వచ్చి ఆయన కలువరి శిలువలో మన కొరకే చేసిన త్యాగం, ఆయన కలువరి శిలువలో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన విధానం, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం, మన హృదయాల్లో మన పాపముల చేత చచ్చిపోయిన వారుగా, అపరాధముల చేత చచ్చిపోయిన వారు ఉండి మన పాపాల నుండి అన్నిటిని కూడా సమస్తాన్ని చంపివేసుకుని ఇక నుండి ఒక క్రొత్త జీవితం, నూతనమైన జీవితాన్ని ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు మనలో నూతన జీవితం ఉండటం. ఆ నూతన జీవితం ద్వారా ఏమవుతుంది? క్రొత్త జన్మ మనలో ఉంటుంది. ఈ క్రొత్త జన్మ ద్వారా ఇప్పుడు మనం క్రొత్త జన్మ జన్మించాలని బైబిల్ అంటుంది. క్రీస్తు యేసు యొక్క కలువరి శిలువ ద్వారా మనలో క్రొత్త జన్మ ఉంటుంది. ఆ క్రొత్త జన్మ ద్వారా మన జీవితంలో జరిగే ఏంటి? మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? 5 ఆశీర్వాదాలు ఉన్నాయి. మొదటి ఆశీర్వాదము, ఏ సృష్టికర్త అయితే నేను లోకాన్ని పంపాడు ఆయన దగ్గరికి నువ్వు వెళ్తున్నావు. నీ సృష్టికర్తను గుర్తెరిగి నువ్వు వెళ్తున్నావు, గుర్తెరక్కోకుండా కాదు. కొత్త జన్మ కలిగి ఉంటే. 2, దేవుని రాజ్యంలో కలిగి ఉంటున్నావు. 3, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నావు. 4, దేవుని రాజ్యాన్ని కనులారా చూడగలుగుతున్నావు. 5, దేవుని స్వరూపం అంటే దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకుంటున్నావు. ఒక మాట చెప్పాలంటే ఏం చేస్తున్నావు అండి? దేవుని యొక్క ముఖ దర్శనం. పాట కూడా ఉంది, యేసు ప్రభు నీ ముఖ దర్శనం వచ్చే నా ప్రతి ఆశ తీర్చుకుందును కదా. అంటే దేవుని యొక్క ముఖ దర్శనం మనం చేసుకోగలుగుతున్నాం యేసు ప్రభు వారి కృపను బట్టి, దేవుని కృపను బట్టి. యేసు ప్రభు ద్వారా కొత్త జన్మ మనం కలిగి ఉంటే దేవుని యొక్క ముఖ దర్శనం చేసే ధన్యత. దేవుడు ఎలా ఉంటాడో చూడాలని ఆశ ఉండేవాళ్ళు ఎంతమంది చెప్పండి? ఒక్క మాట నేను చెబుతా, దేవుడు ఎలా ఉన్నాడో నేను చూడాలని ఆశ కలిగిన వాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే వాక్యమై ఉన్నాడు, బైబిల్ ఉంది. కానీ ఆయన చూడాలి, ఆయన ఎలా ఉంటాడో చూడాలి అని ఆశ కలిగిన వారు ఎంతమంది ఉంటారు? అందరికీ అదే ఆశ కదా, ఉండదా? జరగాలి కదా. ఇప్పుడు జరగదేమో, తర్వాత ఏం జరిగింది కదా. అంటే దేవుడు ఎలా ఉంటాడో ఏ మానవుడు కూడా చూడాలని ఆశ ఉంటుంది. కానీ దేవుని యొక్క ముఖ దర్శనం చేస్తున్నామంటే ఆ దేవుని కనులారా ఆత్మానుసారంగా చూడగలిగే ధన్యతలోకి వెళ్ళాలంటే క్రొత్త జన్మ అవసరం. నువ్వు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని యొక్క ముఖ దర్శనం చేసే ధన్యతలోనికి నువ్వు వెళ్ళలేవు. దేవుని ముఖ దర్శనం చేసే ధన్యత, దేవుని చూసే ధన్యత. అందుకే భక్తుడు ఒక మాట అంటాడు, నేను దేవుని ముఖాముఖిగా చూచి తినే. అది క్రొత్త జన్మ యొక్క స్వారూప్యం. బైబిల్లో ఒక వ్యక్తి, ఈ మాట చెప్పి నేను ముగిస్తా, అయిపోయింది వర్తమానం, సెకండ్ వర్తమానం ఉంది కాబట్టి తొందరగా ముగించి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరా వ్యక్తి అంటే, ఎవరా వ్యక్తి? యాకోబు. యాకోబు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? యాకోబు అనే వ్యక్తి ఉన్నాడు. అతడు ఏం చేశాడు? మోసగాడు. ఫస్ట్ ఏం చేస్తున్నాడు? అన్ననే మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మావను కూడా మోసం చేశాడు, పిల్లనిచ్చిన మావను కూడా. ఎవరిని? మొదట తనకు జన్మనిచ్చిన తండ్రిని, 2 తన రక్త సంబంధికుడైన సహోదరుణ్ణి, 3 సొంత మావనే మోసం చేశాడు. ఇంత మోసగాడు ఇంత మోసగాడైనటువంటి యాకోబు ఓ రోజు తన జీవితంలో భయంకరమైన పరిస్థితి ఎదురవుతున్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి అంటాడు, అయ్యా నా పాపాలు క్షమించు, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీను. ఆ రోజు మారుమనసు పొందుతున్నాడు యాకోబు. ఒక్కడే మిగిలిపోయి తన జీవితంలో అందరినీ పంపించేసి ఒక్కడే ఉండి మారుమనసు పొందుతున్నాడు. అయ్యా నన్ను క్షమించు, అయ్యా నాకు సహాయం చేయి, అయ్యా నా అన్న నన్ను చంపడానికి వస్తున్నాడు 400 మందితో, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయని చెప్పని మొరపెడుతున్నాడు. మారు మనసు పొందినప్పుడు దేవుని ముఖ దర్శనం చేశాడు. ముఖాముఖిగా దేవుని చూసిన అనుభవాలు, అంతకుముందు కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు స్పష్టమైన రీతిలో ముఖాముఖిగా దేవుని చూడగలిగిన అనుభవం తన పాపాలు ఒప్పుకున్నప్పుడు జరిగించబడుతూ వచ్చింది. ఆ తర్వాత దేవుడు తనతో ఎంతగానో తోడుకుండి తనను చంపడానికి వచ్చిన వాడే తన కౌగిలించుకునేటట్టు దేవుడు చేయగలుగుతూ వచ్చాడు. ఇది కదా దేవుని గొప్ప కార్యాలంటే. తను చంపడానికి వస్తున్నాడు అని భయపడిన వాడే, ఎవరైతే తన అన్న తను చంపడానికి, యాకోబుని చంపడానికి వస్తున్నాడు అనుకున్నాడు, కానీ ఆ అన్నే తిరిగి ఏం చేశాడు? బహుశా చంపడానికి వస్తున్నాడు, ఎట్టొచ్చినా దగ్గరికి వచ్చేదానికి దేవుడిని ముఖ దర్శనం చేశాడు. కాబట్టి యాకోబు, ఆ యాకోబుని చూడటంతోనే ఏశావు యొక్క మనసు మారిపోయింది. ఇతడు నా సహోదరుడు అని ఏం చేశాడు? మెడ మీద పడి కౌగులించుకుని ముద్దు పెట్టుకుంటూ వచ్చాడు. చంపాలనుకున్న వాటిలోనే మారు మనసును తీసుకొచ్చాడు. కారణం ముఖ దర్శనం. యాకోబు యొక్క జీవితంలో దేవుని ముఖ దర్శనం అనేది యాకోబు జీవితంలో. కాబట్టి నీ నా జీవితంలో మనం క్రొత్త జన్మ జన్మిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మనం చేసేవారు ఉంటాం. దేవుని యొక్క స్వరూపంలో ఉండి దేవుని యొక్క ముఖ దర్శనం చేసే ధన్యత
దేవుని రాజ్యంకి వెళ్ళి దేవుని యొక్క ముఖ దర్శనం చేసే ధన్యత దేవుడు క్రీస్తు యేసులో మనకు అనుగ్రహిస్తున్నందుకై మనం ఏం చేయాలా? మన జీవితాన్ని మార్చుకోవాలి. ప్రభా, నేను ఎలా ఉండా, నా జీవితాన్ని మార్చి, నా ప్రవర్తన మార్చాలి, నేను నీ ముఖ దర్శనం చేసేదట ప్రభా, నీ రాజ్యాన్ని చూసేదట్టు, నీ రాజ్యంలో ప్రవేశించేదట్టు, నీ రాజ్యాన్ని నేను పొందుకునేటట్టు ప్రభా, నేను సృష్టికర్తమైన నీవు నీ దగ్గరికి నేను వచ్చేటట్టు నాకు క్రొత్త జన్మ ఈ ప్రభా. ఈ క్రొత్త జన్మ ద్వారా నన్ను సృష్టించిన సృష్టికర్తమైన నీ దగ్గరికి నేను రాగలుగుతున్నా. ఈ క్రొత్త జన్మ ద్వారా దేవుని రాజ్యాన్ని పొందుకోగలుగుతున్నా. ఈ క్రొత్త జన్మ ద్వారా నేను దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నా. ఈ క్రొత్త జన్మ ద్వారా దేవుని రాజ్యంలో ఉన్న వాటిని అన్నిటిని కూడా దేవుని రాజ్యాన్ని కూడా కన్నులారా చూడగలుగుతున్నా. ఈ క్రొత్త జన్మ ద్వారానే నీ స్వరూపం నుండి నీ ముఖ దర్శనం నేను చేయగలుగుతా. యేసు ప్రభు వారిలో క్రొత్త జన్మ లేకపోతే దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మనం చేయలేము, దేవుని స్వరూపంలో మనం ఉండలేము. కాబట్టి యేసు ప్రభు వారి ద్వారా, ఆయన కలువరిశిల యొక్క రక్తం ద్వారా, ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపనం పునరుద్ధరణ ద్వారా మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళి దేవుని ముఖ దర్శనం, దేవుని దర్శించి దేవుని ముఖ దర్శనం చేసి దేవుని కనులారా చూసే ధన్యత మన జీవితాల్లోకి అనుగ్రహించబడుతూ వచ్చింది క్రొత్త జన్మ కలిగి ఉన్నవాడికి. అంటే క్రొత్త జన్మ మనం కలిగి ఉంటే దేవుని యొక్క స్వరూపమును, అంటే దేవుని యొక్క గుణ లక్షణాలను చూడగలిగే ధన్యత మన జీవితంలోకి వచ్చింది. అది రావాలంటే కొత్త జన్మ ఉండాలి. అంటే జీవితం మార్చుకోవాలా, పాపాలు ఒప్పుకోవాలా, ఏ తప్పులు చేస్తున్నా వాటి నుండి విడుదల పొందాలా. ఏదైతే కఠినమైన హృదయం పాపాన్ని ఒప్పుకోకుండా జీవితం మార్చుకోకుండా అడ్డగిస్తూ వస్తుందో ఆ కఠినమైన హృదయాన్ని మార్చుకోవాలి. అందుకే బైబిల్ అంటుంది కదా, అతిక్రమంలో దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరాన్ని పొందుతాడు. ఆ విడిచిపెట్టి కనికరం పొందిన వాడే కొత్త జన్మ కలిగిన వాడు. ఎవరండి? ఆ అతిక్రమంలో పాపాన్ని ఒప్పుకుని, ఇది నేను చేసిన తప్పు అని ఒప్పుకుని వాటిని విడిచిపెట్టి దేవుని కుమారుని యొక్క రక్తం ద్వారా కడగబడి దేవుని ద్వారా కనికరించబడిన వాడే కొత్త జన్మ. నాకు 14 సంవత్సరాల క్రితం దేవుడు ఇచ్చాడు. ఆ క్రొత్త జన్మ నీకు కావాలంటే ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా, నువ్వు కులానికి మతానికి సంబంధించింది కాదు, నాకు క్రొత్త జన్మని ఇవ్వడానికి లోకానికి నువ్వు జన్మించావు. యేసయ్య నాకంటూ క్రొత్త జన్మే, నా జీవితాన్ని మార్చి నాకు క్రొత్త జన్మని క్రీస్తులు అనుగ్రహించి ప్రభు అని మనం ప్రార్థన చేసుకుంటే ఈ యొక్క శుభదినం పుస్తకపు చిట్లు ఆయన గురించి రాయబడినట్లు ఆయన కన్యక గర్భంలో జన్మించాడు మనకు కొత్త జన్మని ఇవ్వటానికి. ఆ క్రొత్త జన్మని కావాలంటే, క్రొత్త జన్మ అంటే బైబిల్లో ఒక వ్యక్తి అన్నాడు, చచ్చిపోయి మళ్ళీ తల్లి గర్భంకి వెళ్ళి రావాలా? అటు కాదు. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు హృదయమారూపున క్షమించు, నా జీవితాన్ని మార్చి నాకు కొత్త జీవితాన్ని ఇప్పటి నుండి ఇది మొదలుకొని ఇప్పటి నుండి చెడ్డ పనులు చేయకుండా, చెడు ఆలోచనలు వండుకోకుండా, చెడు సావాసం వండుకోకుండా, త్రాగుడు బానిస అయిపోకుండా, ఆ బానిసత్వం నుండి విడుదల పొంది ఇక వాటి మీదకి వెళ్ళకోకుండా జీవితాన్ని మార్చుకుంటాను. నేను ఇప్పుడు ఏదైతే త్రాగి నా జీవితాన్ని చెడగొట్టుకుంటున్నాను, తిరిగి నా జీవితాన్ని చెడగొట్టుకుంటున్నాను, ఏదైతే ప్రభు నీ సన్నిధిలో సరిగా లేకుండా, తండ్రి కొత్త జన్మ లేకుండా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాను, నన్ను క్షమించి నా జీవితాన్ని సరిచే ప్రభు అంటే ప్రభు సరిచేసేవాడుకుంటాడు. మనకంటూ ఒక కొత్త జీవితాన్ని క్రీస్తులో దేవుడు అనుగ్రహించి మన జీవితాలకు ఎంతో మేలు చేసేవాడుకుంటాడు. ఈరోజు జీవితాన్ని మార్చుకో. క్రొత్త జన్మ అంటే అదే, జీవితం మార్చుకుని ఇక నుండి కొత్తగా జీవించడమే. అలా జీవించాలంటే ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, అటు ఇటు చూడదు. మన జీవితాల్లో దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు. ఇంకా యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు యొక్క జననం బట్టి దేవుడు మనల్ని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడినప్పుడే మన జీవితాన్ని మార్చుకోవాలి. నీకు క్రొత్త జన్మ అవసరం. క్రొత్త జన్మ అంటే జీవితం మార్చుకుని, ఒకప్పుడు ఏదైతే పాప జీవితాన్ని జీవిస్తున్నావో దాన్ని వదిలిపెట్టి మంచి నీతి మార్గంలో నడవటం, ఒకప్పుడు ఏదైతే వ్యర్థమైన జీవితాన్ని కలిగి ఉన్నావో దాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలో నడటమే క్రొత్త జన్మ. ఆ జన్మ క్రొత్త అనుభవం మనకు రావాలంటే మన పాపాలు కడగబడాలి, మన పాపాల నుండి మనం విమోచించబడాలి, మన పాపాల నుండి మనం బయటికి రావాలి. ఏ పాపములైతే మనం పట్టుకుని ఆ పాపాల నుంచి బయటికి రావాలి. అప్పుడే మన జీవితంలో కొత్త జన్మ. అలా బయటికి రావాలంటే ఒకే ఒక్క కారణం, మన జీవితాల్లో ఒకే ఒక మార్గం, కారణం కాదు, ఒక మార్గం ఉంది. అదే యేసు ప్రభువారు. యేసు ప్రభువా, నా పాపాలు క్షమించి నా జీవితాన్ని మార్చండి. ఇప్పటివరకు నాకున్న పాత జీవితం, అబద్ధవాడేది పాత జీవితం, అదే కొనసాగుతూ వస్తుంది. మోసం చేసేది పాత జీవితం, అదే కొనసాగుతున్నా. పాపం చేసేది నాకు కొనసాగుతూ వస్తుంది.
వ్యర్థమైన ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, పాపపు జీవితం నాలో ఉంది. ఇప్పటి నుండి జీవితాన్ని వదిలిపెట్టుకుంటున్నా. ఒక మంచి నీతిమంతుడిగా నేను జీవించాలని ఇష్టపడుతున్నా. నీ రక్తం ద్వారా నన్ను కడిగి నన్ను నీతిమంతుడిగా చేసి క్రొత్త జన్మ నాకు అనుగ్రహించి యేసుక్రీస్తులో నాకు క్రొత్త జన్మిచ్చి ప్రభువా నేను ఇప్పటి నుండి క్రొత్త జన్మను కలిగిన వాడిగా జీవిస్తూ దేవా నువ్వు నన్ను సృష్టించిన నీ దగ్గరకు నేను వచ్చే అనుభవం సిద్ధపరచండి. నీ రాజ్యమును కలిగి ఉండేటట్టుగా, నీ రాజ్యంలో ప్రవేశించేటట్టుగా, నీ రాజ్యాన్ని చూసేటట్టుగా ప్రభువా నీ రాజ్యంలోకి వచ్చి నీ ముఖ దర్శనం చేస్తూ అండి నిన్ను కనులారా చూసే ధన్యత యేసు ప్రభు రక్తం ద్వారా నన్ను కడిగి నాకు కొత్త జన్మనిచ్చి ఈ 500 అనుభవాన్ని క్రీస్తు నాకు ప్రభువా అలాంటి అనుభవం నాకు కావాలి. ఈరోజు నా త్రాగుని బట్టు, చెడ్డ జీవితాన్ని బట్టు, వ్యభిచార తలంపుని బట్టు, వ్యభిచార జీవితాన్ని బట్టు, అయోగ్యమైన జీవితాన్ని బట్టు, పాపం జీవితాన్ని బట్టు ఈరోజు నీ యొక్క క్రొత్త జన్మని నేను పొందుకోలేకపోయా. నన్ను క్షమించి ఈ రోజు నుంచి నాకు క్రొత్త జన్మను క్రీస్తు అనుగ్రహించి నా పాపాలు క్షమించు ప్రభు అంటే యేసు ప్రభు క్షమించేవాడు ఉంటాడు. ఇది కులం మతం మార్చుకోవటం కాదు, హృదయం మార్చుకోవటం, జీవితం మార్చుకోవటం, నీ పాత జీవితం మార్చుకుని ఒక కొత్త జీవితం కలిగి ఉండటమే క్రీస్తు యేసు యొక్క మార్గం. ఆ మార్గం నీకు కావాలంటే యేసు ప్రభా నీ నామం అడుగుతున్నా, యేసు ప్రభు నామంలో నా పాపాలు క్షమించు ప్రభు అని నువ్వు అడిగితే నీ కుడి హస్తం నీ తలగానే పైకెత్తించు నీ కోసం ప్రార్థన చేస్తాను. సహోదరుడా, యేసు ప్రభు నిన్ను క్షమించి నీ జీవితాన్ని మార్చి పూర్తిగా నీ ప్రవర్తన మార్చును గాక, నీకున్న చెడ్డ అలవాటు నుంచి దేవుడు తొలగించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇదిగో నా జీవితం మార్చుకోవాలనుకుంటున్నా. ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. అటు ఇటు చూసే స్వభావం మానుకోవటమే. మనం ప్రార్థనలో ఉంటాం. ఒక వ్యక్తి రక్షించబడాలని ప్రార్థన చేయటమే మన వంతు. అటు ఇటు చూడొద్దు. ఇంకెవరైనా ఉన్నారా? యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి. ఇదిగో నేను పాప జీవితంలో ఉండా, నన్ను క్షమించండి ప్రభా. ఇంకెవరైనా అడుగుతుంటే మీ కుడి హస్తేతండి. సహోదరుడు యేసు ప్రభు నేను క్షమించను గాక. ఒకవేళ రక్షణ లేనప్పుడు, మారుమనసు లేనప్పుడు, పాప క్షమాపణ లేనప్పుడు బాప్తిసం తీసుకున్నావేమో, ఎవరో ఇస్తే నువ్వు తీసుకుని ఉండొచ్చు. అది కరెక్ట్ అయిన మార్గం కాదు. నీ పాపాలు ఒప్పుకోకుండా నువ్వు బాప్తిసం తీసుకున్న దేవుని రాజ్యం లేదు. జీవితం మార్చుకోకుండా కొత్త జన్మ కలిగి ఉండుకోకుండా దేవుని రాజ్యం లేదు. ఇంకెవరైనా ఉన్నారా? చెయ్యొద్దు దామొద్దని సిగ్గుపడొద్దు. ప్రభు ఈ రోజు నీ పాపాలు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకెవరైనా ఉన్నారా? ఇదిగో యేసు ప్రభు నేను కూడా ఉండా, నా పాపాలు క్షమించు ప్రభు అంటే ప్రభు క్షమిస్తాడు. సహోదరుడా నీ కోసం ఎదురు చూస్తున్నా. ఈ పాపాలు ప్రభు క్షమించాలని ఎదురు చూస్తున్నాడు. సహోదరి ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? సిగ్గొద్దు. సిగ్గుపడితే దేవుని రాజ్యాన్ని మనం కోల్పోతే నష్టపోతాం. ఓ రోజు దేవుని రాజ్యాన్ని కోల్పోయినప్పుడు సిగ్గుపడాలి. ఆ దినం రాకముని ఇప్పుడే సరి చేసుకున్నా. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ముగిస్తున్నా. సమయం పోయిన తర్వాత నష్టపోవద్దు. ఇంకెవరైనా ఉన్నారా? యేసు ప్రభు నేను పాపిని, నన్ను క్షమించాలని అడిగితే, నీ జీవితం మార్చబడాలనిపిస్తుంటే, నీ ప్రవర్తన మార్చబడాలనిపిస్తుంటే, ఇదిగో నాకు కొత్త జన్మ కావాలి ప్రభు, నా పాపాలు క్షమించాలని అడుగుతుంటే మీ కుడి హస్తం మీ తలగానే పైకెత్తించండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? సహోదరులారా యేసు ప్రభువును క్షమించను కాక ఇంకా ఎవరైనా పాపాలు ఒప్పుకుంటుంటే మీ కుడి హస్తం మీ తలగానే పైకెత్తించండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? చెయ్యెత్తుదామొద్దు, ఎత్తితే ఏమైద్దో అని సిగ్గుపడొద్దు, ఆలోచన కలిగి ఉండొద్దు. ప్రభు నీ హృదయాన్ని మార్చడానికి అవకాశం ఇస్తున్నాడు. ఈ నువ్వు చెయ్యెత్తేది మేము కాదు చూసేది, దేవుడే నిన్ను కనులారా చూడబోతున్నాడు. హృదయం మార్చుకుంటే ఆ మార్పు నీకు కావాలంటే నీ కుడి హస్తం తలగానే పైకెత్తుంది. నీ కుడి హస్తం. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, ఎవరైతే తమ తీర్మానాలు చేసుకుంటూ వచ్చారో వారి తీర్మానాలు స్థిరపరిచి బలపరచండి. దేవా నేను పాపిని, నా పాపాలు క్షమించి నా జీవితాన్ని మార్చండి అని ఎవరైనా తీర్మానం చేసుకుంటే వారి పాపాలు క్షమించి వారి జీవితాన్ని మార్చి వారికి క్రొత్త జన్మనిచ్చి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించేవారుగా, దేవుని రాజ్యాన్ని చూసేవారుగా, దేవా వారు సృష్టికర్తను గుర్తెరిగిన అనుభవం దేవుని రాజ్యానికి వచ్చేవారుగా, నీ ముఖ దర్శనం చేసేవారుగా వారిని స్థిరపరిచి మహిమ పొందమని యేసు ప్రభు నామమున నీ కుటుంబాన్ని అందరిని కూడా దీవించమని దేవా యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.